అందరికీ శుభ సాయంత్రం. అందరూ బాగున్నారని తలుస్తున్నాము. ఈ రోజు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, అత్యవసరం, అందరికీ తెలుసుకోవాల్సిన మంచి టాపిక్ ఏంటి అంటే ఉమెన్స్ హెల్త్, స్త్రీల యొక్క ఆరోగ్యం. వేటి వేటి భాగాల మీద చెప్పాలనుకుంటున్నాము ఇవాళ. ఉమెన్స్ రిప్రొడక్టివ్ హెల్త్ అంటే రిప్రొడక్షన్ సంబంధించింది. అంటే స్త్రీ ఆ కన్నడం దగ్గర నుంచి, ప్రసవం దగ్గర నుంచి, తల్లి కాబోతున్న దగ్గర నుంచి, అదొకటి, థైరాయిడ్ గ్లాండ్ ఒకటి, బోన్ హెల్త్ అంటే ఎముకల దృఢత్వం కోసం, ఊబకాయం కోసం ఇవాళ ఆ క్లుప్తంగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఈ రోజున ప్రతి కుటుంబంలో స్త్రీ అనే ఆవిడ ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తారు. ఎలా అంటే తెల్లవారు లేచినప్పటి నుంచి, అది తల్లి రూపంలో అవ్వచ్చు, చెల్లి రూపంలో అవ్వచ్చు, అక్క రూపంలో అవ్వచ్చు, భార్య రూపంలో అవ్వచ్చు, ఏదో ఒక రూపంలో స్త్రీ అనేది చాలా ప్రాముఖ్యమైన పాత్ర ఈ సంఘంలో వహిస్తారు. అంటే ప్రతి కుటుంబంలో కూడా వహిస్తారు. ఎలా అంటే వాళ్ళు ఉదయం తెల్లవారుజామున లేవడంతోనే ఇంటి పనికి పరిమితం అవుతూ ఉంటారు. ఇంటి పనులు అంటే వంట చేయడం, లేదంటే ఇల్లుని చక్కబెట్టడం, పిల్లల్ని చక్కబెట్టడం, భర్తని ఉద్యోగానికి పంపించడం, ఇవన్నీ కూడా స్త్రీ ఎంతో ప్రాముఖ్యమైన పని నిర్వహిస్తూ ఉంటుంది. అయితే కొంతమంది ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. స్త్రీలు అనేక ఉద్యోగాల్లో బిజీ అయిపోతూ ఉంటారు. అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం అవ్వచ్చు, లేదంటే టీచింగ్ జాబ్ అవ్వచ్చు, డాక్టర్ ప్రొఫెషన్ అవ్వచ్చు, ఏదో రకమైన ఉద్యోగంలో స్త్రీలు నిమగ్నమై ఉంటారు. అయితే ప్రతి స్త్రీ కూడా ఏదో ఒక పనితో వాళ్ళ టైం ని బిజీ చేసుకుంటారు. అంటే ఖాళీగా అయితే ఉండరు. ఈవెన్ ఇంటి దగ్గర ఉండే స్త్రీలు కూడా ఏదో ఒక పని, పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంటి పని చక్క పెట్టుకోవడం, లేదంటే ఆడపడుచులనో, అత్తగారినో, ఎవరినో ఒకరిని, పెద్దవారిని, వృద్ధులుని చూసుకోవడం, ఇలా ఇంటి పని చూసుకోవడంలో బిజీ అయిపోతూ ఉంటారు. ఇలాంటి టైంలో వాళ్ళు వాళ్ళ వాళ్ళ మీద, వాళ్ళ ఆరోగ్యం మీద దృష్టి పెట్టరు. అంటే తినడానికి మంచి ఆహారం ఉంటుంది, కానీ టైం కేటాయించి నేను ఈ టైంకి అన్నం తినాలి, ఈ ఆహారం తీసుకోవాలి అని వాళ్ళకంటూ వాళ్ళు టైం కేటాయించుకోకుండా ఇతర కుటుంబం యొక్క పని నిమిత్తం ఎక్కువగా బిజీ అయిపోతూ టైం కేటాయిస్తూ ఉండడం వల్ల, అలాగే 40 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు స్త్రీలైతే ఏకాగ్రత వాళ్ళలో లోపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల వాళ్ళు రక్తహీనత కనిపిస్తూ ఉంటుంది. మానసికంగా దృఢత్వాన్ని కోల్పోతూ ఉంటారు. మెంటల్ ఫ్యాటిక్ అంటే మానసికంగా చాలా నీరసమైపోతూ ఉంటారు. చాలా సున్నితమైన మనస్తత్వం వచ్చేస్తూ ఉంటుంది. విసుగు, చికాకు ఉంటుంది. కోపం వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత ఇవన్నీ ఎందుకు అంటే పౌష్టికాహార లోపం వల్ల, సరైన ఆహారం సరైన సమయంలో తీసుకోకపోవడం వల్ల 40 నుంచి 50 మధ్య సంవత్సరాల వయసు గల స్త్రీలలో ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు సమయాన్ని వాళ్ళ ఆహారానికి లేదా వాళ్ళ ఆరోగ్యానికి కేంద్రీకృతం చేయకపోవడం వల్ల. ఇప్పుడు ఉమెన్స్ హెల్త్ ప్రత్యేకంగా స్త్రీల యొక్క ఆరోగ్యం మీద కేంద్రీకృతం చేస్తే స్త్రీలలో ఎటువంటి వ్యాధులు ఎక్కువ వస్తూ ఉంటాయంటే, మొదటగా చెప్పుకోబోయేది హార్ట్ డిసీజ్. అంటే గుండె యొక్క అనారోగ్యానికి గురవుతుంది. గుండె ఎందుకు అనారోగ్యానికి గురవుతుంది అంటే గుండె మీద ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది. ఒత్తిడి ఎప్పుడు పెరుగుతుంది అంటే సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల, సమయానికి తగిన ఆహారం తీసుకోకపోవడం వల్ల, పౌష్టిక ఆహార లోపం వల్ల, చిన్న చిన్న వాటికి కంగారు పడిపోవడం, అధిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఎప్పుడైతే అధిక ఒత్తిడి గురవుతుందో ఆ ఒత్తిడి అంతా కూడా గుండె మీద, చాలా సున్నితమైన భాగమైన గుండె మీద, అలాగే మెదడు మీద కూడా పడుతూ ఉంటుంది. ఇలాగా స్త్రీలు ఎక్కువగా వాళ్ళ గుండెకి అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. అంటే లో బీపీ ఎక్కువగా వస్తూ ఉంటుంది. కొంతమంది స్త్రీల్లో హై బీపీ అంటే అధిక రక్తపోటు, అలాగే లో బీపీ అంటే రక్తపోటు ఒక్కసారిగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలాంటి హార్ట్ డిసీజెస్ వాళ్ళకి వస్తూ ఉంటాయి. రెండవదిగా చూసుకున్నట్లయితే క్యాన్సర్. ఎక్కడ చూసినా సరే ఎక్కువగా స్త్రీలలో మనకి గమనించే క్యాన్సర్ ఏంటి అంటే, నమోదయ్యే కేసెస్ ఏంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే ఉదరాగానికి చెందిన పేగుల్లో క్యాన్సర్, తర్వాత సర్వైకల్ క్యాన్సర్ అంటే యోని ముఖ ద్వారా గర్భాశయ ద్వారా క్యాన్సర్ అని చెప్తాము. తర్వాత ఎండోమెట్రియల్ క్యాన్సర్, గర్భసంచి యొక్క థిక్నెస్, ఎండోమెట్రియం అంటే గర్భసంచి పొర ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కూడా క్యాన్సర్ వస్తూ ఉంటుంది. దాని ఎండోమెట్రియల్ క్యాన్సర్. తర్వాత చూసుకుంటే ఓవేరియన్ క్యాన్సర్ అంటే అండాశయ, తర్వాత మెలనోమా అంటే స్కిన్ క్యాన్సర్ అని కూడా చెప్పుకుంటాం. ఇన్ని రకాలైన క్యాన్సర్లు స్త్రీలలో ఎక్కువగా ప్రస్తుత దినాలలో నమోదవుతూ ఉంది. తర్వాత చూసుకున్నట్లయితే మూడవదిగా స్ట్రోక్. స్ట్రోక్ అంటే ఎక్కువగా
అది బ్రెయిన్ స్ట్రోక్ అవ్వచ్చు, లేదంటే హార్ట్ స్ట్రోక్ అవ్వచ్చు. అంటే మెదడులో కానీ లేదంటే గుండెలో కానీ రక్తం గడ్డలుగా కట్టడం వల్ల అక్కడ రక్తనాళాల్లో గడ్డలు, అది కొవ్వుగా అన్న పేర్కోవచ్చు, లేదంటే రక్తం అన్న గడ్డ కట్టుకుపోవడం వల్ల స్ట్రోక్ అనేది సంభవిస్తూ ఉంటుంది. అంటే గుండెపోటు కానీ లేదంటే మెదడులో కానీ క్లాట్ ఉండడం వల్ల స్ట్రోక్ అనేది రక్త సరఫరా సరిగా జరగనందున స్త్రీలు ఎక్కువగా గురవుతూ ఉంటారు. ఈ స్ట్రోక్ జరిగినప్పుడు అదే మెదడుకైతే పక్షవాతం వస్తుంది, అదే గుండెకైతే గుండెపోటు వస్తూ ఉంటది. అతి చిన్న వయసులో కూడా ఎక్కువ మరణాలు ప్రస్తుత రోజుల్లో మనకి నమోదవుతున్నాయి. తర్వాత చూసుకున్నట్లయితే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటే ఊపిరితిత్తుల్లో అధికంగా ఊపిరితిత్తులు దగ్గర ద్రాక్ష గుత్తులాగా వాపులు వచ్చేసి సడన్ గా ఊపిరితిత్తుల దగ్గర నొప్పు, విపరీతమైన నొప్పు, ఆయాసం, ఉబ్బసం ఇలాంటివి ఎక్కువగా మనం నమోదు చేస్తూ ఉంటాం. ఎక్కువగా స్త్రీల్లో మనం గమనిస్తూ ఉంటాం. ఇది కూడా అతిగా ఒత్తిడికి కారణాలు, సరైన పోషకాహార లోపం వల్ల వచ్చే ఇదొక రకమైన వ్యాధి. తర్వాత చూసుకున్నట్లయితే హెచ్ఐవి లేదా ఎయిడ్స్. వీటిని సుఖ వ్యాధులు అంటారు. సరైన పద్ధతుల్లో వాళ్ళు శృంగారం చేయకపోవడం వల్ల హెచ్ఐవి లేదంటే ఎయిడ్స్ అనే వ్యాధి అంటువ్యాధి మనకి స్త్రీలలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఎగ్జాంపుల్ రొమటైడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం, స్క్లీరోడ్ గర్భం యొక్క వ్యాధి, స్కిన్ డిసీజెస్ అనేక చర్మ వ్యాధులు, డయాబెటీస్ టైప్ 1, డయాబెటీస్ వ్యాధి, తర్వాత మల్టిపుల్ స్క్లీరోసిస్ అనేక రకాలైన చర్మ వ్యాధులు స్త్రీలలో మనకి ఎక్కువగా నమోదవుతూ. తర్వాత చూసుకున్నట్లయితే ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ డిసీజ్. ఎక్కువగా స్త్రీలలో చూసుకున్నట్లయితే T3, T4, TSH లెవెల్స్ అధిక మోతాదుల్లో ఉండడం వల్ల థైరాయిడ్ అనే గ్రంథి ఎక్కువగా స్రవిస్తూ ఉంటుంది, లేదంటే తక్కువ మోతాదులో స్రవించడం వల్ల థైరాయిడ్ డిసీజ్ అనేది వస్తుంది. హైపర్ థైరాయిడిజం అయితే అంటే థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా సెక్రీట్ అవడం వల్ల వచ్చే వ్యాధి. తర్వాత హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి తక్కువగా స్రవించడం వల్ల కూడా వస్తుంది. ఈ థైరాయిడ్ గ్రంథి ఎక్కువ హెచ్చు తగ్గుల వల్ల ఇన్ఫర్టిలిటీకి కూడా కారణమవుతూ ఉంటారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెంటల్ ఇల్నెస్ అంటే మానసికంగా దృఢంగా లేకపోవడం, ప్రతి చిన్న విషయానికి కూడా సున్నితంగా అయిపోయి ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోతూ సరైన ఆలోచన, సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం, డిప్రెషన్, ఒత్తిడి, తర్వాత ఒత్తిడికి గురవడం. డిప్రెషన్ అంటే వాళ్ళలో వాళ్ళే చింత, చీకు ఇవన్నీ పెట్టుకుంటారు. యాంగ్జైటీ డిజార్డర్స్ అంటే కోపం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళని వాళ్ళే కంట్రోల్ చేసుకోలేరు. తర్వాత పానిక్ అంటే వీక్ అయిపోతూ ఉంటారు. ఫోబిక్ డిజార్డర్స్ అంటే భయం, వాళ్ళలో అది నీటిని చూస్తే భయం అవ్వచ్చు, కొత్త వ్యక్తిని చూస్తే భయం అవ్వచ్చు, లేదంటే ఏదైనా సడన్ వార్త వాళ్ళు వింటే భయపడుతూ ఉంటారు. ఇలాంటి రకరకాలైన భయాలు కూడా మానసిక దృఢత్వం కోల్పోవడం వల్ల ముఖ్యంగా వచ్చే వ్యాధులు. తర్వాత స్మోకింగ్. స్త్రీలు ప్రస్తుత దినంలో చూస్తే చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, లేదంటే చదువుకున్న వ్యక్తులు కావచ్చు, స్మోక్ చేస్తూ ఉంటారు. పూర్వపు దినాల్లో అయితే చుట్టా, బీడి ఇట్లాంటివి కాల్చేవాళ్ళు. ఇప్పుడు స్మోక్ చేస్తున్నారు. అదొక ఫ్యాషన్ అయిపోయింది, కానీ అది ఎంతో అనారోగ్యానికి గురవుతుందని వాళ్ళు తెలుసుకోలేకపోతారు. తర్వాత చూసుకున్నట్లయితే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే ఎస్టిడీస్ అంటాము. ఇవి సుఖ వ్యాధులు, గనీరియా, సిఫిలిస్ అనేవి సుఖ వ్యాధుల్లోకి చెప్పొచ్చు. అంటే ఎస్టిడీస్ అని చెప్తాము. తర్వాత యూరినరీ ఇన్కంటినెన్స్. యూరినరీ ఇన్కంటినెన్స్ అంటే మూత్రము పట్టుకోలేకుండా ఉండడం. అంటే పట్టుకోలేకుండా ఉండడం అంటే యూరిన్ అర్జెన్సీ అయిపోతుంది, యూరిన్ చాలా అర్జెంట్ అయిపోతుంది. టాయిలెట్ వాళ్ళు హోల్డ్ చేయలేక ఎక్కువగా తర్వాత ఆర్థరైటిస్ అంటే వాళ్ళ వల్ల మోకాళ్ళు, కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. చూసుకుంటే ఫైబ్రోమయాల్జియా. ఫైబ్రోమయాల్జియాలో ఏం జరుగుతుందంటే మజిల్ అనేది చాలా వీక్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ మస్కులోస్కెలిటల్ పెయిన్ అంటే కండరాలు నొప్పులు, వాపు కూడా ఉంది, విపరీతమైన నీరసం ఉంది. కొన్ని వాపులు, కీళ్ళ నొప్పులు, కీళ్ళ దగ్గర వాపు వచ్చేసి విపరీతమైన నొప్పి వస్తుంది. ఎందుకు అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల అది కూడా ఒత్తిడి కారణం. తర్వాత క్రానిక్ ఫ్యాటిగ్ అంటే విపరీతమైన నీరసం, ఇమ్యూన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్. అంటే here we can see the various stages of woman's life, where there is we can divide this life stage into 5 different parts. One is childhood, other one is puberty, that is called, when the girl is getting their periods or the menstruation is started. Then maturity, in between 20 to 30 years, the girl get maturity
there is a marriage period, and then she gets pregnant. After that, there will be after 30 to 40, means there will be a complete maturity in 30 to 40 years. And from 40 to 50, there will be a menopausal stage. After menopause, there will be 50 to 60. There will be declining of all the hormones, and there will be a like elderly, the woman become little aged, and there will be a continuous, she will go into the old age. So in the first period, that is, from as soon as she gets the period, there will be a menstrual disorder possibility. Then there can be some health issues may arise during the pregnancy period. There will be childbirth, child raising, housekeeping, elderly care, as well as career building and later menopause. So health issues may occur in whole life. There can be during the periods, there can be menstrual disorder. During the menopause, there will be symptoms of menopause, or there can be a sexual transmitted disease, uterine myoma, that is the uterine cancer, ovarian cancer, or breast cancer. And uh, along with that, lifestyle related diseases like that can be hypertension, obesity, osteoporosis, as well as dementia. So as the age goes, after 50, the possibilities of lifestyle related diseases, that hypertension, dyslipidemia, or obesity, there can be osteoporosis, or after that, means in between 60 to 70 or in the later stage, there can be dementia, that the woman or anybody can start forgetting the things. So this is how we can divide the woman's life stage in various, in these five stages. And in every phase, we need some health supplement. We need some special care for the woman's health. Yes. ఉమెన్స్ లైఫ్ స్టేజెస్ అంటే స్త్రీల యొక్క జీవన శైలిని 5 భాగాల కింద విభజించుకుంటాం మనం. అదేంటి అంటే చైల్డ్హుడ్ అంటే బాల్య దశ, తర్వాత ప్యూబర్టీ అంటే యవ్వన దశ, మెచ్యూరిటీ అంటే యుక్త దశ, తర్వాత మెనోపాజ్ స్త్రీల స్నానాల అంటే 40 నుంచి 50 మధ్య వయసు మెనోపాజ్ స్టేజ్ అంటారు. తర్వాత 70 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఓల్డ్ ఏజ్, వృద్ధాప్యం అని చెప్పుకుంటారు. ఈ 0 నుంచి 10 ఇయర్స్ వరకు చైల్డ్హుడ్ లో పిల్లలు ఎదుగుదల, వాళ్ళలో అనేక అవయవాలు ఎదుగుతూ ఉంటాయి. ప్యూబిక్ ఏజ్ అంటే ప్యూబర్టీ ఏజ్ కి వచ్చేసరికి స్త్రీలు అంటే పిల్లలు మెచ్యూర్ అవడం స్టార్ట్ అవుతుంది. అంటే యుక్త వయసులోకి ఎంటర్ అవుతూ ఉంటారు. 10 నుంచి 20 సంవత్సరాల్లో పీరియడ్స్ అంటే ఋతు స్నానాలు స్టార్ట్ అవుతాయి. తర్వాత 20 నుంచి 30 సంవత్సరాలకు వచ్చేసరికి మెచ్యూరిటీ అంటే యుక్త వయసులోనే వివాహం జరిగిన తర్వాత కుటుంబ బాధ్యతలు లేదంటే ఉద్యోగ బాధ్యతలు ఇవన్నీ చూసుకోవడం స్త్రీ యొక్క జీవితంలో స్టార్ట్ అవుతుంది. తర్వాత 30 నుంచి 40 దగ్గరికి వచ్చేసరికి వాళ్ళలోని తల్లిగా ఉండడం, కుటుంబాన్ని అంటే తన బిడ్డల్ని, తన భర్తని, తన కుటుంబాన్ని ఎలా చక్కబెట్టాలో ఇవన్నీ బాధ్యతలు చూసుకోవడం. 40 నుంచి 50 సంవత్సరాలకు వచ్చేసరికి మెనోపాజ్ లోకి ఎంటర్ అవుతారు. అంటే వాళ్ళ యొక్క స్నానాలు ఆగిపోయి తర్వాత వృద్ధాప్యానికి దగ్గర అవుతూ ఉంటారు. 50 నుంచి 60 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళలోని అనేక రకాలైన వ్యాధులు బయటపడుతూ ఉంటాయి. 5 నుంచి 70 సంవత్సరాలకు వచ్చేసరికి పూర్తి వృద్ధాప్యంలోకి ఎంటర్ అవుతూ ఉంటారు. ఈ మెన్స్ట్రువల్ డిజార్డర్ అనేది పిఎంఎస్ అంటే ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అని ఎప్పుడు వస్తుందంటే అయితే 10 నుంచి 20 సంవత్సరాల లోపు లేదంటే 20 నుంచి 30 సంవత్సరాల లోపు కూడా వస్తూ ఉంటుంది. ఈ 20 నుంచి 30 సంవత్సరాలలో స్త్రీకి వివాహం జరగడం వల్ల, అయితే భర్త ద్వారా లేదంటే స్త్రీ సరైన సెక్స్ చేయకపోవడం వల్ల సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వస్తాయి. అంటే హెచ్ఐవి కానీ, ఎయిడ్స్ కానీ, లేదంటే సుఖ వ్యాధులైన గనేరియా, సిఫిలిస్, ఇవి అంటువ్యాధులు కి గురవుతూ ఉంటారు. అంతేకాకుండా యూట్రైన్ మయోమా అంటే గర్భసంచి యొక్క థిక్నెస్ పెరిగిపోవడం వల్ల, మందం పెరిగిపోవడం వల్ల ఎండోమెట్రియోసిస్ అని చెప్తారు. ఎక్కువగా అధికంగా రక్తం గడ్డలుగా పోవడం వల్ల క్యాన్సర్ వస్తూ ఉంటుంది. దాన్ని యూట్రైన్ క్యాన్సర్ అంటారు. గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ కి గురవుతూ ఉంటారు. తర్వాత మెనోపాజ్ స్టేజ్ కి వచ్చేసరికి వాళ్ళలో అయితే అధికంగా బ్లీడింగ్ అవుతుంది, లేదంటే మొత్తం రక్తస్రావం ఆగిపోతూ ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ కి వచ్చేసరికి లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ ఏంటి అంటే హైపర్ టెన్షన్ అంటే బీపీ, అధిక రక్తపోటు లేదంటే తక్కువ రక్తపోటు అంటే హై బీపీ లేదా లో బీపీ. నెక్స్ట్ డిస్లిపిడిమియా అంటే
కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా తగ్గిపోతూ లిపిడ్స్ అంటే కొలెస్ట్రాల్ కొవ్వు శాతం వాళ్ళలో తక్కువగా అయిపోతూ ఉంది. ఒబెసిటీ, ఊబకాయం, ఓకే, ఇలాంటివన్నీ కూడా మనం గమనించవచ్చు. తర్వాత ఆస్టియోపోరోసిస్ 50 నుంచి 60 సంవత్సరాలకు వచ్చేసరికి కాల్షియం లెవెల్స్ తగ్గిపోయి హార్మోనల్ చేంజెస్ వల్ల ఎముకలు గుల్లబారిపోతూ ఉంటాయి. 70 నుంచి 80 సంవత్సరాలకు వచ్చేసరికి డిమెన్షియా అంటే మతిమరుపు కూడా వస్తూ ఉంటాయి. ఇవి రకరకాలైన దశలు స్త్రీ యొక్క జీవన దశలు. ఎస్ మ్యామ్. Yeah. So we'll just see the first type of health, that is reproductive health. In the reproductive health, we get irregular menstrual cycle, or there can be excessive or scanty menses. There can be possibility of cramps or abdominal pain, or there can be a leukorrhea, or that is called as white discharge. Physical or emotional symptoms are also can be seen, that is mood swings. So the reasons behind these discomforts are stress, there can be lifestyle factors, there can be poor hygiene or medications, or internal complications like fibroid, pelvic disorders, PCOD, PCOS, or any other micro reason. So this is how the this can be one of the reason where a girl or a woman get very bad health during those days. We will continue in the next slide. Madam, quickly tell this. యా మ్యామ్, షూర్. రిప్రొడక్టివ్ హెల్త్ అంటే స్త్రీ నెల తప్పినప్పటి నుంచి, లేదు అంటే యవ్వన దశ స్టార్ట్ అయ్యేసరికి, యుక్త వయసు వచ్చేసరికి ప్రతి స్త్రీ కూడా వివాహం చేసుకుంటారు. వివాహం చేసుకున్న తర్వాత నెల తప్పిన తర్వాత బిడ్డను కన్నడం, బిడ్డ కన్న తర్వాత 40 నుంచి 50 సంవత్సరాలు వచ్చేసరికి మెనోపాస్ అంటే ఋతు స్నానాలు ఆగిపోతూ ఉంటాయి అనమాట. ఋతు స్నానాలు ఆగిపోయిన తర్వాత స్త్రీలలో ఎక్కువగా కొన్ని రకాలైన వ్యాధులు మనం చూస్తుంటాం. అయితే అధికంగా ఋతు స్నానం ఆగిపోయే ముందు ఎక్కువగా రక్తస్రావం అవడం, లేదంటే తక్కువగా రక్తస్రావం అవడం, లేదంటే క్రాంప్స్ అంటే నొప్పులు ఎక్కువగా ఉంటాయి. తర్వాత లుకోరియా అంటే వైట్ డిశ్చార్జ్, తెల్లబట్ట ఎక్కువగా అవుతుంది. తర్వాత ఫిజికల్ అండ్ ఎమోషనల్ సిమ్టమ్స్ అంటే ఎక్కువగా కోపానికి గురవుతూ ఉంటారు, లేదంటే ఎక్కువగా మూడీగా ఉంటారు, అంటే చాలా ఏదో కోల్పోయిన వ్యక్తుల్లో ఉంటారు. ఎందుకు రీజన్స్ కారణాలు ఏంటి అంటే స్ట్రెస్, ఒత్తిడి, తర్వాత లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అంటే వాళ్ళ యొక్క జీవన శైలి యొక్క విధానం, వాళ్ళు జీవించే విధానం, తినే ఆహారం, చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, పూర్ హైజీనిక్ అంటే నీట్ గా ఉండకపోవడం వల్ల, మెడికేషన్స్ వాళ్ళు తీసుకునే మందులు, తర్వాత ఇంటర్నల్ కాంప్లికేషన్స్ అంటే వాళ్ళల్లో వాళ్ళు ఏదైనా ఫైబ్రాయిడ్స్, కంతులు బాధపడుతున్న, పెల్విక్ డిజార్డర్స్ అంటే యోనికి సంబంధించిన ఏవైనా వ్యాధులు ఉన్నా, పిసిఓడి అంటే పిసిఓఎస్ అంటే ఎక్కువగా నీటి చిత్తులు ఉన్నా సరే, రెండు అండాశయాల్లో నీటి చిత్తులు ఉన్నా సరే, వీళ్ళు అంతర్గతంగా ఎన్నో బాధలతో ఉంటూ వాళ్ళు వాళ్ళ జీవనాన్ని సక్సెసివ్ గా చేసుకోలేరు. ఎస్ మ్యామ్. So these are called as what? Gynecological problems, and these problems occur in any one of the, like, very common in reproductive age. Mostly around 50% of women in India have irregular menstrual cycle, and irregular cycles are the major cause of concern for the woman. If it is remain untreated, then it can be leads to various other health issues like infertility. There can be occurring of PCOS, or when there is a more blood loss, there can be anemia, etc. So it has been observed that 4.5 million women aged from 18 to 50, like from puberty to menopause, they report at least one chronic gynecological condition each year. So this is a huge number where the women suffer from the chronic gynecological problem, and half of the women who menstruate experience some pain during menstruation, and 10% of them suffer from so severe pain, that is called dysmenorrhea, and that actually interferes with their daily routine. So these two are the various major cause, or the discomfort where the irregular menstrual cycle is there, or this is one of the chronic gynecological problem, and the third one is what? Dysmenorrhea. Yes, ma'am. ఎస్ మ్యామ్. ఇప్పుడు వరకు చూసుకున్నది గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ అంటే స్త్రీ యొక్క ప్యూబిక్ ఏజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి, తల్లైనప్పటి నుంచి తన స్నానాలు ఆగిపోయే వరకు ఎలాంటి వ్యాధులు, ఎలాంటి ఒత్తిడికి, ఎలాంటి అనారోగ్య పరిస్థితికి గురవుతాయో ముందుగా మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఇంకా కొంచెం లోతుగా చెప్పుకున్నట్లయితే, ఇతర దేశాల్లో చూసుకున్నట్లయితే, మన భారతదేశంలో చూసుకున్నట్లయితే మన మెన్స్ట్రల్ సైకిల్స్ స్త్రీలు
మెన్సెస్ లో ఉన్నప్పుడు, ఋతుస్రావం జరిగినప్పుడు వాళ్ళకి ఋతుస్రావం అనేది సరైన సమయానికి రాకపోవడం వల్ల కొంతమందికి 2 నెలలకు వస్తాయి, కొంతమందికి స్నానాలు 3 నెలలకు వస్తూ ఉంటాయి, కొంతమందికి ఒకే నెలలో 2-3 సార్లు అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు అంటే అయితే ఒత్తిడి కారణాలు, లేదంటే పౌష్టికాహార లోపం, లేదా రకరకాల యొక్క కారణాలు, అనారోగ్య సమస్యల వల్ల వాళ్ళకి అది జరుగుతూ ఉంటుంది. ఇంచుమించుగా 50% మంది స్త్రీలు చూసుకున్నట్లయితే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్, అంటే ఈ ఋతుస్నానాలు సరైన సమయానికి రావు. అయితే ముందుగా రావడం, లేదంటే చాలా లేట్ గా రావడం చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. ఈ ఇర్రెగ్యులర్ గా అంటే స్నానాలు సరైన సమయానికి రాకపోవడానికి మెయిన్ కారణం, రీజన్ ఏంటి అంటే, ఒకటి అది సరైన పౌష్టికాహార లోపం ఒకటి, తర్వాత హార్మోన్స్ యొక్క సమతుల్యత, అంటే సరైన హార్మోన్స్ అధికంగా సెక్రీట్ అవడం, లేదంటే తక్కువగా సెక్రీట్ అవడం, స్రవించటం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే స్త్రీలు వీటిని గనక సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే ముందు ముందు రాబోయే రోజుల్లో వాళ్ళు అనేక రకరకాలైన వ్యాధులకి, ఎన్నో అనారోగ్య సమస్యలకి గురవుతూ ఉంటారు. అదేంటి అంటే ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి, PCOS అంటే అండాశయాల్లో నీటి బుడగలు, నీటి తిత్తులు ఏర్పడుతూ ఉంటాయి. ఎనీమియా అంటే రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు. దగ్గర దగ్గర 4-5 కోట్ల మంది స్త్రీలు 18-50 సంవత్సరాల వాళ్ళకి క్రానిక్ గైనకాలజికల్ అంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలకి గురవుతూ ఉంటారు స్త్రీలు. అవి ఏంటి వ్యాధులు ముందు మనం చెప్పుకున్నాము ముందు స్లైడ్ లో. తర్వాత సగం మంది స్త్రీల పైనే మెన్సురేషన్ అనేది, కొంతమందికి విపరీతమైన నొప్పి ఉంటుంది, పొత్తి కడుపులో నొప్పి ఉంటుంది, కొంతమందికి నొప్పి లేకుండా విపరీతమైన రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. అందులో 10% మంది చాలా తట్టుకోలేనంత గిజగిజలాడిపోతూ ఉంటారు. వాళ్ళకి నెలసరి వచ్చిందంటే విపరీతమైన పొత్తి కడుపులో నొప్పి, విపరీతమైన రక్తస్రావం పోతూ ఉండడం వల్ల దీన్ని డిస్మెనోరియా అంటారు. ఇవి రావడం వల్ల రక్తహీనతకి గురవుతూ ఉంటారు. అనేక మంది కూడా ఆ బాధను తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఎస్ మ్యామ్. And then can be chronic pain. 10% women faces infertility. 10 to 20% women face uterine fibroids. There can be other causes include cancer, excessive bleeding. Then the solution is what? Hysterectomy. That is the second most commonly performed surgical procedure in the nation. And over 68% have severe period related symptoms such as cramps, tiredness, and bloating. Now, what we have in our Dhanwantari product, that in this type of any kind of severity, we have various products, various like we have a basket of various products. In that one, we have omega-369 fatty acid, that is omega rich, that we are going to discuss later, plus some exercise and yoga, so by which we can completely cure, or we can at least help such type of prevent such type of problems in girls as well as in the ladies. Yes, ma'am. యా మ్యామ్. దగ్గర దగ్గర ఒక 5 మంది, 2-5 మంది 14-50 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే ఎక్కువ మంది కూడా ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతూ ఉంటారు. ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటే చిన్న వయసులోనే ఋతుస్రావం స్టార్ట్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఏమో ఎంత వయసు వచ్చినా ఋతుస్రావం స్టార్ట్ అవ్వదు. అలాగే ఋతుస్రావం స్టార్ట్ అయిన తర్వాత అది ఋతుక్రమం అంటే సరైన సమయానికి రాకపోవడం, ఇది కూడా ఒక రకమైన వ్యాధి అని చెప్పుకోవచ్చు. దగ్గర దగ్గర 10% మంది స్త్రీలు చూసుకున్నట్లయితే ఎండోమెట్రియోసిస్ అంటే వాళ్ళ గర్భసంచి యొక్క పొరలు మందంగా అయిపోవడం వల్ల అధికమైన క్రానిక్ పెయిన్, అంటే సివియర్ గా పెయిన్ వస్తూ ఉంటది రక్తస్రావం జరిగేటప్పుడు. అలాగే ఎక్కువగా ఇది మందగించడం వల్ల ఇన్ఫర్టిలిటీ కూడా గురవుతూ ఉంటారు. అంటే సంతాన సాఫల్యం అనేది వాళ్ళకి ఉండదు. తర్వాత చూసుకున్నట్లయితే 10-20% మంది స్త్రీలలో చూసుకున్నట్లయితే యూటరైన్ ఫైబ్రాయిడ్స్ అంటే మీకు చిత్రంలో త్రికోణ ఆకారంలో ఉన్నాయి కదా, అక్కడ పసుపు రంగు ముద్దల్లా కనిపిస్తుంది కదా, వాటిని ఫైబ్రాయిడ్స్ అని చెప్తాము. అవి నీటి తిత్తులు అవ్వచ్చు, లేదంటే కణుతులు కూడా అవ్వచ్చు. అవి నాన్ క్యాన్సరస్ గ్రోత్, అంటే అవి క్యాన్సర్ కణాలు అయితే కాదు. యూటిరైన్ అంటే గర్భసంచిలోని అండాశయాల్లోని ఈ ఫైబ్రాయిడ్స్ అంటే కాయలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత చూసుకున్నట్లయితే వేరే ఇతర కారణాలు ఏంటి అంటే క్యాన్సర్ అవ్వచ్చు, లేదంటే ఎక్సెసివ్ బ్లీడింగ్ అంటే అధిక రక్తస్రావం అవ్వచ్చు, లేదంటే ఋతుస్రావంలో విపరీతమైన నొప్పి అవ్వచ్చు, లేదు అనుకుంటే యూటరైన్ ప్రొలాప్స్ అంటే గర్భసంచి త్వరగా నీరసించిపోవడం, లేదంటే అనారోగ్యానికి గురవి అది జారిపోవడం వల్ల యూట్రస్ ని రిమూవ్ చేసేస్తారు, గర్భసంచిని
చిన్న వయసులోనే తీసేస్తారు. దాన్ని హిస్టెక్టమీ అని మనం చెప్పుకుంటాము. అది ఎక్కువగా కూడా హిస్టెక్టమీ కేసెస్ ప్రస్తుత దినాల్లో మనం చూసుకుంటాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా చూసుకున్నట్లయితే 68% మంది ఎక్కువగా పీరియడ్స్ లో అంటే ఋతుస్రావం జరిగినప్పుడు విపరీతమైన నొప్పి రావడంతో పాటు వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయంటే క్రాంప్స్, గడ్లుగా పడిపోవడం, ఆ తర్వాత టైర్డ్నెస్, విపరీతంగా నీరసం పడిపోవడం, బ్లోటింగ్ అంటే గ్యాస్ట్రిక్ అంటే కడుపు ఉబ్బరంతో కూడా బాధపడుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళకి మన ధన్వంతరి వాళ్ళు ఇచ్చే బెస్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే ఒమేగా 369 ఫ్యాటీ యాసిడ్స్ వాడటం వల్ల అవి కరిగిపోతూ స్త్రీ యొక్క మంచి ఆరోగ్యాన్ని పెంపొందించవచ్చు. అంతేకాకుండా ఎక్సర్సైజెస్ చేయాలి. తర్వాత యోగా ఆసనాలు కూడా చేయాలి. ఎస్ మ్యామ్. Now the second problem what we face, that is thyroid gland. And let us see what is thyroid and its function. So first of all, thyroid gland is a small butterfly-shaped gland located at the front of our neck under our skin. It is a part of our endocrine system that will control our important functions by producing and releasing or secreting certain hormones, that is T3, T4 and TSH. Main job is what? To control the speed of our metabolism. So metabolism or metabolic rate, which is a process by our body transform the food you consume into your energy. So whatever food we consume, it will be completely converted into energy. So this rate or the speed is controlled by our thyroid gland, by the hormones which are secreted by the thyroid gland. Thyroid gland hormones or thyroid hormones affect the various types of body functions. The first one is it controls the metabolism. It also have the control on heart rate. It has control on breathing. It is very good. It affects the digestion. It also controls or regulate our body temperature. It is important in the brain development and the mental activity, skin and bone maintenance and fertility. So these are the various functions or the body functions which are governed or regulated by thyroid hormones. Yes, ma'am. యా మ్యామ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే థైరాయిడ్ గ్లాండ్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్. థైరాయిడ్ గ్రంథి దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి, దాని యొక్క ఉపయోగాలు ఏంటో ఈ స్లైడ్ లో మనం క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. అసలు థైరాయిడ్ అంటే ఏంటి అంటే థైరాయిడ్ అనేది ఒక చిన్న బఠానీ గింజలాగా బటర్ఫ్లై ఆకారంలో మన మెడ ఎదరు భాగంలో కనిపిస్తూ ఉంటుంది. మీ మెడ వంచి చూస్తే కన్నా గుటకి వేసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది థైరాయిడ్ అనేది చూడడానికి చిన్న బఠానీ గింజలాగే కనిపిస్తుంది, కానీ ఇది ఎంతో ప్రాముఖ్యమైన పాత్రని వహిస్తూ ఉంటుంది. ఎందులో అంటే థైరాక్సిన్ అనే హార్మోన్ ని స్రవిస్తుంది. ఈ థైరాక్సిన్ అనే హార్మోన్ ఈ టోటల్ ఎండోక్రైన్ సిస్టమ్ ని ఎండోక్రైన్ సిస్టమ్ లో అదొక పార్ట్. అంటే ఎండోక్రైన్ సిస్టమ్ అంటే హార్మోన్స్ ని రెగ్యులేట్ చేయడానికి, హార్మోన్స్ సెక్రీషన్ కి, టోటల్ బాడీలో ఉండే పార్ట్స్ ని కంట్రోల్ చేయడానికి ఈ ఎండోక్రైన్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తికి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ థైరాయిడ్ హార్మోన్స్ ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. మెయిన్ దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే మెటబాలిజం. మెటబాలిజం అంటే జీవక్రియలు జరిగిస్తూ ఉంటుంది. అంటే మనం తీసుకున్న ఆహారం అరుగుదల అవ్వాలన్నా, మనం చూసిన చిత్రం అదేంటి గుర్తుపట్టాలన్నా, మనం మాట్లాడాలన్నా, మనం తినాలన్నా, మనం ఆలోచించాలన్నా, మన ప్రతి అవయవం పనిచేయాలన్నా మన శరీరంలోని మెటబాలిజం జరగాలి. మెటబాలిజం అంటే ఏంటి అంటే జీవక్రియలు. ఈ జీవక్రియలు జరగాలి అంటే మనకు కొన్ని ఎంజైమ్స్, హార్మోన్స్ సెక్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని రెగ్యులేట్ చేయడానికి ఈ థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత చూసుకున్నట్లయితే థైరాయిడ్ హార్మోన్ యొక్క మెయిన్ పార్ట్ ఏ ఆర్గన్స్ మీద ఫంక్షన్ చేస్తూ ఉంది అంటే ఫస్ట్ చూసుకున్నట్లయితే హార్ట్ రేట్ ని కంట్రోల్ చేస్తుంది. అంటే గుండె యొక్క పనితీరుని అయితే మెరుగుపరుస్తుంది, లేదంటే నీరసమయ్యేలా చేస్తుంది. అంటే గుండె అది అయితే వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది కొంతమందిలో నాడి చాలా స్లోగా కొట్టుకుంటూ ఉంటుంది. అదే ఆరోగ్యమైన స్త్రీలలో అయితే గుండె నాడి సక్రమంగా కొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. రెండవదిగా చూసుకున్నట్లయితే బ్రీతింగ్, ఊపిరితిత్తులు కూడా మనం తీసుకునే శ్వాసను కూడా కంట్రోల్ చేయడానికి ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మనం తీసుకున్న ఆహారం అరుగుదల జీర్ణం అవ్వాలి అంటే, డైజెషన్ మంచిగా ఉండాలి, ఎలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకూడదు అంటే కూడా ఈ థైరాయిడ్ యొక్క హార్మోన్ సమతౌల్యంగా మంచి సమపాలలో స్రవించాలి. తర్వాత చూసుకున్నట్లయితే బాడీ టెంపరేచర్, మన శరీరం యొక్క ఉష్ణం అది హెచ్చుగా పెరగాలన్నా తగ్గాలన్నా ఈ థైరాయిడ్ హార్మోన్ థైరాక్సిన్ హార్మోన్ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. మన బ్రెయిన్ డెవలప్మెంట్, మన మానసిక
ఆరోగ్యం బాగుండాలన్నా లేదంటే మానసికంగా చాలా వీక్ గా ఉన్నా, కృంగిపోయినా, అది ఎక్కువగా ఆరోగ్యంగా ఉన్నా, ఆనందంగా ఉన్నా, అది దానికి కారణం ఏంటి అంటే థైరాక్సిన్ హార్మోన్. నెక్స్ట్ గా చూసుకున్నట్లయితే మెంటల్ యాక్టివిటీ అంటే మన మానసికంగా మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాము, ఎంత దృఢంగా ఉన్నాము అని తెలియజేసేది కూడా ఈ థైరాయిడ్ హార్మోన్. తర్వాత చూసుకున్నట్లయితే స్కిన్ అండ్ బోన్ మెయింటెనెన్స్. మన చర్మం ఉత్తేజంగా ఉంటూ చక్కగా మెరుస్తూ ఉంటూ ఆరోగ్యంగా ఉండాలన్నా, మన చర్మం నిర్వీర్యంగా ఉన్న, వయసు చిన్నగైనా వృద్ధాప్య లక్షణాలు ఎక్కువగా ఉండాలన్నా ఈ థైరాయిడ్ హార్మోన్ దానికి కారణం. మన బోన్ మెయింటెనెన్స్ అంటే మన కొంతమంది స్త్రీలలో ఎముకలు చాలా ఉక్కులాగా ఉంటాయి. అదే కొంతమంది స్త్రీలలో చిన్న వయసు వాళ్ళే ఎముకలు గుల్లబారిపోతూ ఉంటాయి. వీటికి కారణం కూడా థైరాయిడ్ హార్మోన్. అలాగే లాస్ట్ గా చూసుకున్నట్లయితే ఆఖరిగా ఫర్టిలిటీ అంటే సంతానం లేమి. దీనికి కారణం కూడా థైరాయిడ్ గ్లాండ్. ఎస్ మ్యామ్. Now, next one is joint health management. Now, we all know that joint where the two or more bones are joined together. So, joint can be found between our bones into your skill. They can be movable like knees, or some of the joints like skill joint is immovable. So, the movable joints are knees, hips, and our shoulder. Many joints have cartilages and the end of the bones where they come together. Now, if you want to, like, cartilage is something like what? When the two bones are joining at one place, there is a soft cushion kind of thing is there, or a soft pad is there, which is in between the bones, and this avoids the uh, uh, rubbing of those two bones, by which we can uh, prevent the rubbing of the bones. So, healthy cartilage helps to move the bones when we glide over one another, and it protects the bone by preventing them from rubbing against each other. So we have to maintain the cartilage, we have to maintain the bone, and your joints. If your joints are healthy, then you will be able to walk, you will be able to run, you will be able to walk, and you can play or do some other things which you like to do. So physical health, activity, balanced diet, avoiding injuries, and getting plenty of sleep will help you to stay healthy and keep your joints healthy too. So the stronger bones will be give the stronger body. So build stronger bones and muscle. So how we can make stronger muscles and stronger bones, we will see in the other slide. Yes, ma'am. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జాయింట్ హెల్త్ మేనేజ్మెంట్. జాయింట్ కీళ్ళు, ప్రతి వ్యక్తిలో కూడా కీళ్ళు ఉంటాయి కదా. స్త్రీలు ఆరోగ్యంగా ఉండాలన్నా, వాళ్ళ కీళ్ళు లేదంటే వాళ్ళ ఎముకలు పటిష్టంగా ఉండాలన్నా ఈ ఈ స్లైడ్ లో మనం ఏం చేయాలి తెలుసుకోవచ్చు. జాయింట్ అంటే ఏంటి అంటే రెండు కీళ్ళ యొక్క కలయిక, అదే జాయింట్స్ అని చెప్పుకుంటాం మనం. మోబైల్ జాయింట్స్ అంటే స్కల్, మన పుర్రె, తర్వాత నీస్, మన పుర్రె మన తల అటు ఇటు తిప్పడానికి ఉంటుంది, బెడ వంచడానికి ఉంటుంది. అలాగే నీస్ మోకాళ్ళు, కాళ్ళు వంచడానికి ఉంటుంది. హిప్ నడుం భాగంగా ఉంటుంది. షోల్డర్ అంటే భుజాలు చేతులు తిప్పుతూ ఉంటాం. సో దీన్ని మోబైల్ జాయింట్స్ అంటాము. Now we have a different types of pains, like types of muscle, bone, or joint pains. In bone pain, we get bone fracture or other musculoskeletal injuries, which causes bone pain. Then we have joint pain, mostly found in women. Joint pain after 40 or after 45 age. There can be stiffness and inflammation often accompany joint pain. For many people, joint pain gets better with rest and worsen with the activity. Because what happens if we don't take care of the joints, we don't take care of our joint pain if it is started. So immediately we should take care with the help of our products. If we don't take care of, or if you don't take rest, there will be the activity will be worsen. Then we have muscle pains. The muscle pains may be muscle spasm, cramp, or injuries that will cause complete muscle pain. The muscle pain may be in the shoulder or in the elbow or in the back. Anywhere we can find the muscle pain, in the calf as well. Like in the early morning also, sometimes it happened, then we have a muscle cramp, we are not able to walk. This happens because of the cramp occurs in the muscles. Then we have tendon and ligament pain. Some sort of ligaments tear is there. So the sprains, strains, and overuse injuries. If you are having some problem and if you are continuously working, continuously standing or moving,
So what happens? These tendon or ligament, they get broken or they get tear. So there is so that sprains, strains, and ovaries injuries can lead to tendon or ligament pain. Yes, ma'am. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ స్లైడ్ లో మస్కులోస్కెల్టల్ పెయిన్ అంటే కండరాలు తర్వాత ఎముకల్లో వచ్చే నొప్పు, రకరకాల నొప్పిని చూసుకోవచ్చు. మజిల్ అంటే కన్ను, ఎముక, జాయింట్ చూసుకున్నట్లయితే ఏళ్ల దగ్గర నొప్పి ఎలా వస్తే చూద్దాం. బోన్ పెయిన్ అంటే ఎముకల్లో నొప్పి రావడం. ఇది ఎందుకు వస్తుంది అంటే ఇంజురీస్, గాయాల వల్ల వస్తుంది. ఆ బోన్ ఫ్రాక్చర్ అంటే ఎముకలు ఇరిగిపోవడం వల్ల వస్తుంది. మస్కులోస్కెల్టల్ ఇంజరీస్, కొన్ని గాయాల వల్ల ఈ ఎముకల మధ్యన ఏమైనా బ్రేకేజ్ ఉండనా, ఎయిర్ క్రాక్స్ వచ్చినా సరే నొప్పి అనేది వస్తుంది. లేదంటే కొంతమంది ఎముకల్లో ట్యూమర్ అనేది లేదంటే కణుతులు అనేవి ఫామ్ అవుతాయి. ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే బోన్ క్యాన్సర్ పేషెంట్ లో చూసుకోవచ్చు. రెండవదిగా చూసుకున్నట్లయితే జాయింట్ పెయిన్ అంటే కేళ్ల దగ్గర నొప్పి వస్తూ ఉంటుంది. కేళ్ల దగ్గర నొప్పి ఎక్కువ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే స్టిఫ్నెస్, బిరుసుగా అయిపోవడం, ఇన్ఫ్లమేషన్, వాపు ఉండడం. తర్వాత జాయింట్స్ దగ్గర, కీళ్ల దగ్గర ఎందుకు ఎక్కువ పెయిన్ వస్తుంది అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా ఎక్కువ పెరిగిపోవడం వల్ల కీళ్ల దగ్గర వాపు, నొప్పి అనేది ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే మూడోది మజిల్ పెయిన్. మజిల్ పెయిన్ అంటే కండరాల నొప్పులు, మెడ నొప్పి, లేదంటే భుజాల నొప్పులు, నడుము నొప్పులు, ఇవన్నీ కూడా కండరాల నొప్పులు అంటాం, మజిల్ స్పాజమ్స్ అంటాం. మజిల్ క్రాంప్స్ అంటే చూడండి, ఉదయం లేవగానే ప్రతి స్త్రీ అరికాళ్ళు నేల మీద మోపలేక అరికాళ్ళు తిమ్మిరెక్కిపోయి నంబుగా అయిపోతూ ఉంటుంది. అంటే రక్త సరఫరా సరిగా లేకపోవడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతూ కండరాల నొప్పులు అనేది వస్తూ ఉంటాయి. నాలుగోదిగా చూసుకున్నట్లయితే టెండాన్ అండ్ లిగమెంట్ పెయిన్. టెండాన్ అండ్ లిగమెంట్ పెయిన్ అంటే ప్రతి ఎముకని పట్టుకోవడానికి టెండాన్, చిన్న నరం లాంటి ఉపయోగపడతాయి. ఆ నరాలు ఎక్కువసేపు నించోవడం వల్ల బిరుసుగా అయిపోయి, లేదంటే అక్కడ చిన్నగా చీలికలు రావడం, ఈ టెండాన్ ఆర్ లిగమెంట్ పెయిన్ ని ఎక్కువగా మనం స్త్రీలలో గమనిస్తూ ఉంటాం. ఎస్ మ్యామ్. Now let us see who is at the risk of osteoarthritis. Women are more likely than men to have osteoarthritis, especially after age 50. So just please take care. After age of 50, we have to take care of our bones, our joint, as well as the complete musculoskeletal. So if overweight is there or obesity is there, a lady can have osteoarthritis, or history of injury or surgery to a joint, if it is there, then there can be possibility of osteoarthritis. Or overuse of repetitive movements of the joints, continuously walking, continuously standing on one place or sitting on one place. And suppose joints, they do not form correctly, there can be possibility of osteoarthritis. Or if you have any family history of osteoarthritis, what are the symptoms? Stiffness and mild pain to persistent leads to the severe joint pain. In the beginning of the osteoarthritis, there is a mild pain. Some slow pain is there, mild pain is there, or stiffness is also there. Now, if we don't take care of this stiffness and mild pain, then it will lead to severe joint pain. So if any lady or any woman have the mild pain or stiffness, immediately you should start taking the product. Or if you find somebody having the stiffness in the bones or stiffness in the leg or anywhere in the joint, or mild pain, start giving the products. Common sign include swelling and tenderness, stiffness after getting out of bed. This is the normal symptom what we find. That is, once you get up out from the bed and when you put your leg down, there is a stiffness in the leg and you are not able to get out of the bed. Or a crunching feeling or sound of bone rubbing on bone. This is one of the very important symptoms of osteoarthritis, that crunchy feeling is there. Crunching means some sort of voice we get, and that feeling is also found, and sound of bone rubbing on one bone is also found. So these are the very, very important symptoms of osteoarthritis. Every woman, every lady should take care of after age of 50. Yes, ma'am. ఎస్ మ్యామ్. నా ఈ స్లైడ్ లో చూసుకున్నట్లయితే హూ ఇస్ దట్ రిస్క్ ఫర్ ఆస్టియోఆర్థరైటిస్, ఎవరికి ఆస్టియోఆర్థరైటిస్ ఎక్కువగా ఎవరిలో ఎక్కువ వస్తుందో ఈ స్లైడ్ లో మనం చూసుకుంటున్నాం. ఎక్కువగా స్త్రీలలో 50 సంవత్సరాలు పైబడిన ప్రతి స్త్రీ కూడా వాళ్ళ ఎముకల యొక్క దృఢత్వం కోసం కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ఎందుకంటే స్నానాలు ఆగిపోవడం వల్ల హార్మోన్ సమతుల్యం వాళ్ళకి వస్తుంది. హార్మోన్స్ ఎప్పుడైతే సమతుల్యంగా లేవో, సమంగా ఉండవో, అప్పుడు కాల్షియం అనేది వాళ్ళలో స్రవించదు, కాల్షియం ఉండదు. బ్లడ్ లో ఉన్న కాల్షియం అబ్జర్వ్ చేసుకోకపోవడం వల్ల బోన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి, ఎముకలు గుల్లబారిపోతూ ఉంటాయి. ఈ ఆస్టియోఆర్థరైటిస్ కి ఇవి కారణాలు.
మరికొన్ని కారణాలు ఏంటి అంటే ఓవర్ వెయిట్ లేదా ఒబెసిటీ అంటే ఊబకాయం, అంటే వాళ్ళ వయసుకి ఎత్తుకి సరిపడిన అధికమైన బరువు ఉండడం ఊబకాయం లేదంటే ఒబెసిటీ అని మనం చెప్పుకుంటాము. తర్వాత చూస్తే హిస్టరీ ఆఫ్ ఇంజరీ ఆర్ సర్జరీ టు ఏ జాయింట్. ప్రీవియస్ గా అంటే ముందుగా ఎప్పుడైనా ఇంజరీ అంటే గాయం ఏమైనా అవ్వచ్చు, ఎముకల దగ్గర గాయాలన్నా అవ్వచ్చు, లేదంటే జాయింట్ కీళ్ళ దగ్గర ఏమైనా ఆప్షన్ అలాంటివి ఏమైనా జరిగి ఉండొచ్చు, అది ఒక కారణం. అలాగే చూసుకున్నట్లయితే ఓవర్ యూస్ ఫ్రమ్ రెపిటేటివ్ మూమెంట్స్ ఆఫ్ ద జాయింట్ అంటే ఎక్కువగా కీళ్ళని అధికంగా వాడడం, అంటే ఒక సమయానికి ఒక వయసుకి సరిపడా వాడకుండా అధికంగా అంటే ఎక్కువగా అలసిపోతూ ఉంటారు, ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. అలాంటి స్త్రీలలో చూసుకున్నట్లయితే కీళ్ళు అరిగిపోవడం లేదంటే ఎముకలు గుల్లబారిపోవడం అనే సమస్యను మనం వాళ్ళలో తలెత్తుతూ ఉంటాయి. తర్వాత చూసుకున్నట్లయితే జాయింట్స్ దట్ డు నాట్ ఫార్మ్ కరెక్ట్లీ, అంటే కొంతమంది కీళ్ళు సరైన కరెక్ట్ గా ఫామ్ అవ్వకపోవడం ఎదుగుదల లోపం ఒక కారణం అవ్వచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్, కుటుంబ పరంగా జన్యు పరంగా కూడా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఎముకలు గుల్లబారిపోవడం అనేది కూడా జరుగుతుంది. మెయిన్ సిమ్టమ్స్ ఆస్టియో ఆర్థరైటిస్ ఎముకలు గుల్లబారిపోతున్నాయి అని మన దేహం ఎలాంటి సంకేతాలను పంపిస్తూ ఉంటుందంటే, మొదటగా ఏంటంటే స్టిఫ్నెస్ అండ్ మైల్డ్ పెయిన్. స్టిఫ్నెస్ అంటే ఏంటంటే బిరుసుగా అయిపోతూ ఉంటుంది. తర్వాత మైల్డ్ పెయిన్ అంటే స్లోగా చిన్నగా నొప్పి స్టార్ట్ అవుతుంది. ఆ చిన్న నొప్పే కదా అని మనం పక్కన పెట్టేసరికి అది తీవ్రమైన నొప్పి కలిగి జాయింట్ కీళ్ళ నొప్పులుకి కారణం అవుతాయి. రెండవదిగా చూసుకున్నట్లయితే స్వెల్లింగ్, వాపు వస్తూ ఉంటుంది, టెండర్నెస్ చాలా సున్నితంగా అయిపోతూ ఉంటుంది. అంటే ఈవెన్ మనం ముట్టుకొని కూడా ముట్టుకోలేము, విపరీతమైన పోటు, నొప్పి, వాపు ఇవన్నీ కూడా ఉంటాయి. స్టిఫ్నెస్ ఆఫ్టర్ గెటింగ్ అవుట్ ఆఫ్ బెడ్ అంటే మార్నింగ్ ఉదయం లేవంగానే కనీసం పైకి లెగలేము, ఒకవేళ లేచినా మన కాలు నేల మీద మోపలేము, ఎందుకంటే అయితే బరువుగా అయిపోతుంది, లేదంటే కాలంతా తిమ్మిరిగా అయిపోతూ నంబుగా అయిపోతూ ఉంటుంది. ఇది కూడా ఒక సంకేతం. తర్వాత చూసుకున్నట్లయితే ఆఖరిగా కీళ్ళ మధ్యన కర్ అంటూ శబ్దాలు మనకి వినిపిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే రెండు కీళ్ళు కూడా అరిగిపోతాయి. ఎందుకు అంటే అక్కడ కార్టిలేజ్ అనేది అంటే గుజ్జు లేకపోవడం వల్ల ఒక కీలు ఇంకో కీలు మీద ఎక్కి రాపిడి జరగడం వల్ల ఆ శబ్దం అనేది మనం వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళ కీలు విప్పిన ప్రతిసారి కూడా మనము ఆ సౌండ్ ని మనం వినొచ్చు. ఇవి రకరకాల కారణాలు. ఎస్ మ్యామ్. So now how we can prevent osteoporosis? First of all, uh, building strong bones during childhood and the teen years means right from the childhood and the teenage, like when puberty starts or when we go into the age of 13, 14, 15. That is the one of the best way to keep from getting osteoporosis later. So when we take care of our bones and joints from the childhood or teen years, that is the best period, because then only at the till the age of 30 we get the complete bone density occurs. So eating a diet rich in calcium, getting regular exercise, or somebody who smokes, or even in the ladies those who smoke, to quit the smoking, and making sure your body is getting enough vitamin D also. So daily calcium requirement is from age 9 to 18, it is 1300 milligram per day, 19 to 50, 1000 milligram per day, and 51 and older, 1200 milligram per day. Similarly, vitamin D requirements we have 19 to 70, 600 international units per day, and 71 plus 800 international units per day. So how we are this by taking complete calcium and vitamin D3 as per the requirement, we can prevent our osteoporosis. Yes, ma'am. ఎస్ మ్యామ్. ఈ స్లైడ్ లో చూసుకున్నట్లయితే ఎలాగ ఎముకలు గుల్లబారిపోకుండా మనం మన ఎముకల్ని ఎలా పటిష్టంగా ఉంచాలో తెలుసుకోవచ్చు. ఎముకల్ని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే అది చిన్నప్పటి నుంచి బాల్య దశ నుంచి ప్రతి స్త్రీ కూడా మంచి ఆహారం తీసుకోవాలి. కాల్షియం ఎక్కువగా ఉండే ఉత్పత్తుల్ని అంటే పాల యొక్క ఉత్పత్తులు, నువ్వుల యొక్క ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవడం వల్ల, కాల్షియం ఎక్కువగా తీసుకోవడం వల్ల వాళ్ళ ఎముకల్ని పటిష్టంగా చేసుకోవచ్చు. అంతేకాకుండా రోజు కూడా వ్యాయామం చేయాలి, నడవాలి, పరిగెత్తాలి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేసరికి ఎముకలు చక్కగా ఆరోగ్యంగా ఉంటాయి, దృఢంగా బలంగా ఉక్కులాగా పెరుగుతూ ఉంటుందంట. అయితే చిన్ననాటి నుంచి యుక్త వయసుకు వచ్చిన తర్వాత అంటే 0 నుంచి 30 ఇయర్స్ వరకు కూడా బోన్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రతి స్త్రీ కూడా వాళ్ళ ఎముకల యొక్క ఆరోగ్యానికి ప్రత్యేకంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
తర్వాత మంచి ఆహారం, ముందుగా చెప్పాను కదా కాల్షియం ఎక్కువగా ఉండేవి అంటే ప్రోటీన్ డైట్, తర్వాత పాల యొక్క ఉత్పత్తులు, తర్వాత నువ్వులు, తెల్ల నువ్వులు, నువ్వులకి సంబంధించిన రకరకాలైన ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అలాగే రోజు కూడా రెగ్యులర్ గా ఎక్సర్సైజెస్ అంటే వ్యాయామం చేస్తూ ఉండాలి. తర్వాత ఎవరికైనా స్మోక్ చేసే అలవాటు ఉంటే గనక, పొగ త్రాగే వాళ్ళకి అలవాటు ఉంటే ఆ అలవాటును వాళ్ళు మానుకోవాలి. ఎందుకంటే మానుకోకపోతే ఎముకలు గుల్లబారిపోతూ ఉంటాయి. తర్వాత మనం ఎంత తీసుకోవాలి కాల్షియం అలాగే డి విటమిన్ ఇప్పుడు చూద్దాం. 9 నుంచి 18 సంవత్సరాల వయసు వాళ్ళు దగ్గర దగ్గర 1300 మిల్లీగ్రాములు రోజుకి తీసుకోవాలి. 19 నుంచి 50 సంవత్సరాల స్త్రీలు 1000 మిల్లీగ్రాముల కాల్షియం రోజుకి తీసుకోవాలి. 51 నుంచి ఇంకా పైబడిన వాళ్ళు రోజు 1200 మిల్లీగ్రాములు కాల్షియం తీసుకోవాలి. అలాగే విటమిన్ డికి వచ్చేసరికి 19 నుంచి 70 సంవత్సరాల వయసు వాళ్ళు 600 ఐయు అంటే ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ డే తీసుకోవాలి. 71 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 800 ఇంటర్నేషనల్ యూనిట్స్ రోజుకి తీసుకోవడం వల్ల ఈ ఆస్టియోపోరోసిస్ ని మనం ఈజీగా రాకుండా మనం దాని నుంచి బయటపడవచ్చు. ఎస్ మ్యామ్. Now, last problem what we have is the obesity. Now, obesity or overweight, that is the fifth leading risk of deaths, resulting in around 2.8 million deaths of adults globally per year. So, obesity in women raises the risk of number of severe and fatal illnesses, around 44% diabetes, 23% ischemic heart disease, between 7 to 41% certain cancer burdens are attributed to overweight or obesity. And most obvious factors leading to overweight or obesity is what? Excessive intake of energy dense food, more or more calorie intake, sedentary lifestyle, or just, aramdayak zindagi kind of, like just eat and sleep, eat or sit, and lack of physical activity. So this is how in women also it is increasing the risk of number of severe and fatal illnesses. Yes, ma'am. ఎస్ మ్యామ్. ఈ స్లైడ్ లో చూసుకున్నట్లయితే ఐదవది ఏంటి అంటే ఒబెసిటీ. ఒబెసిటీ అంటే ఊబకాయం, అంటే వయసుకు తగ్గ శరీరం ఎక్కువ అధిక మోతాదులో అధిక బరువు ఉండడం వల్ల దీన్ని ఊబకాయం అని మనం పేర్కొనవచ్చు. ఎక్కువగా బరువు ఉండడం వల్ల స్త్రీలలో ఏమవుతుంది అంటే ఊబకాయం వల్ల వాళ్ళ ఎముకలు గుల్లబారిపోయి రకరకాల వ్యాధులు వాళ్ళకు గురవుతూ ఉంటారు. అంతేకాకుండా చిన్న వయసులోనే అధిక మరణాలని మనం నమోదు చేస్తూ ఉంటాం. దగ్గర దగ్గర 2.8 అంటే 2.8 మిలియన్స్ మరణాలు మధ్య వయసు స్త్రీలలో మనం ప్రతి సంవత్సరం మన దేశంలో నమోదవుతూ ఉంటాయి. అంతేకాకుండా 44% మంది స్త్రీలు ఊబకాయం వల్ల డయాబెటీస్, చక్కెర వ్యాధి వాళ్ళలో వస్తుంది. 23% మంది ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ అంటే రకరకాల గుండె అనారోగ్య పరిస్థితికి లేదంటే గుండెపోటు మరణాలు వాళ్ళలో కలుగుతూ ఉంటాయి. దగ్గర దగ్గర 7% నుంచి 41% మంది క్యాన్సర్, రకరకాల క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, కొలరెక్టల్ క్యాన్సర్ కానీ, లంగ్ క్యాన్సర్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్ కానీ, సెర్వికల్ క్యాన్సర్ కానీ, ఇలా రకరకాల క్యాన్సర్స్ వాళ్ళకి వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఊబకాయం వల్లే. తర్వాత ఎక్కువ ఫ్యాక్టర్స్ ఊబకాయం వల్ల ఏమేమిటి అనారోగ్యం గురవుతున్నాయంటే, అసలు ఎందుకు ఊబకాయం అనేది వస్తుంది అంటే ఓవర్ ఇంటేక్, అంటే ఆకలి ఎంత వేస్తుందో తగినంత ఆహారమే తీసుకోకుండా ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం వల్ల, తర్వాత తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వకుండానే మరోసారి తీసుకోవడం, జంక్ ఫుడ్స్ తీసుకోవడం, తర్వాత తిన్న తర్వాత కూర్చున్న చోట నుంచి లెగకపోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఏసీ కింద అలా కూర్చొని టీవీ చూస్తూ ఉండిపోవడం, లేదంటే ఏం పని చేయకోకుండా అలా ఉండిపోవడం, వీటన్నిటిని కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు. అంతేకాకుండా ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఎలాంటి శారీరక శ్రమ లేకుండా సుఖ జీవనానికి అలవాటు పడతారు కదా, వాళ్ళల్లో ఎక్కువ ఊబకాయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఎక్కువ ఊబకాయం అనేది సివియర్ అండ్ ఫ్యాటల్ ఇల్నెస్, అంటే కొంతమందికి తీవ్రమైన వ్యాధులకి కారణమవుతూ ఉంటాయి. తర్వాత అధిక మరణాలు కూడా ఊబకాయం వల్ల కలుగుతాయి స్త్రీలలో. Now let us see the products for women's health. Now there is a list of various products. We will discuss just few out of it. Now you can take down the photo of this because you can completely give the same all products to the woman where as per as the requirement. So Imurich Detoxify Capsule, CalRich D2 Max, Orthorich Capsule, Orthorich Oil, Carnicotine Capsule, Cytostrom IL Tablet, Omega Rich Capsule, Green Rich Capsule, Proterich W, and Spirulina. So out of this list, we will discuss just few of them which are important.
What problem we have discussed, that is the thyroid problem, then we have the obesity, then we have gynecological problem, and the fourth one is the joint pain and all. So out of which few products which are important, we will discuss those. So the very first product is who is not getting enough calcium. Now we have seen the requirement of calcium uh, from especially to the girls and older women, 9 to 18 years, as well as women older than 15 years, 50 years. They are not getting the enough calcium. Now just imagine 18 years means when the puberty is coming, and the older than 50 years means when the woman is having menopause. So these two age are not getting enough calcium. So there will be problem during the puberty, during the like growing of the kid, and at the later stage. Yeah. So total intake should be the, as we have seen in the earlier slide, 1100 milligram calcium for 1200 milligram, and 1100 milligram calcium is required. Okay. So CalRich D2 Max is the main product what we have in our Dhanwantari basket. Enough of calcium and D2 where we can get from CalRich D2 Max tablet. So this is our main and important product for each type, each category, right from the childhood to the older age or even after the menopause. So calcium citrate maleate is there present in the 1250 milligrams. So here we get 1200 milligram of calcium. We have chromium in this. We have vitamin K27. We have zinc. We have selenium. We have vitamin B12. We have boron. We have vitamin B6. Then we have magnesium. Then we have vitamin D3, and then folic acid. All these things are required for the development, for the magnesium, boron, selenium, and zinc. These are the micronutrient, or what we can say the minerals required in a very small quantity, but they are also essential along with calcium, chromium. Now we have certain vitamins also along with vitamin D, that we have vitamin K27, vitamin B12, vitamin B6, as well as vitamin D3. So each and every folic acid is also important for the DNA synthesis. So each and every, I mean to say the element as well as the mineral is important for the different functions of our body. We will not go into the detail of the each and every content of CalRich D2 Max. Just remember this. These many contents are present in CalRich D2 Max, which are very important for the different functions in our body. మనం స్త్రీల యొక్క ఆరోగ్యం, పరిపూర్ణ ఆరోగ్యం కావాలి అంటే మన ధన్వంతరి వారి ప్రొడక్ట్స్ ఏంటి అంటే ఇమ్యూనిటీ డీటాక్స్, క్యాలరిచ్, ఆర్థో ప్లస్ క్యాప్సూల్స్, ఆర్థో ఆయిల్, కార్నికోటైన్, సైటోస్టోమ్ ఐఎల్, తర్వాత ఒమేగా రిచ్ క్యాప్సూల్స్, గ్రీన్ రిచ్ క్యాప్సూల్స్, ప్రోటీన్ రిచ్ ఉమెన్, తర్వాత స్పిరులినా. వీటిలో కొన్ని ముఖ్యమైన వాటి కోసం ఇవాళ మనం చూడొచ్చు. అందులో ఏంటి అంటే క్యాలరిచ్ D2 Max. క్యాలరిచ్ D2 Max అంటే కాల్షియం ఎంతో ప్రతి స్త్రీకి చిన్న బాల్యదశ నుంచి కూడా ప్రతి స్త్రీకి కూడా ఎంతో ఇంపార్టెంట్. అది 9 నుంచి 13 సంవత్సరాలకి 1300 మిల్లీగ్రాములు, 19 నుంచి 50 సంవత్సరాలకి 1000 మిల్లీగ్రాములు, 51 సంవత్సరాలు పైబడిన వారికి 12 మిల్లీగ్రాములు రోజు తీసుకోవాలి. ఈ క్యాలరిచ్ D2 Max లో కాల్షియం సిట్రేట్ ఉంటుంది, జింక్ ఉంటుంది, బోరాన్ ఉంటుంది, సెలీనియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, D3 విటమిన్ ఉంటుంది, B6 విటమిన్ ఉంటుంది, B12 విటమిన్ ఉంటుంది, K27 విటమిన్ ఉంటుంది, క్రోమియం ఉంటుంది. ఇవి రకరకాల మినరల్స్, ఫోలిక్ యాసిడ్, ఇవన్నీ కూడా స్త్రీ యొక్క పునరుత్పత్తికి, స్త్రీ యొక్క పరిపూర్ణ ఆరోగ్యానికి కాల్షియం అనేది ఎంతగానో తోడ్పడుతుంది, ఎంతగానో ఉపయోగపడుతుంది. Then we have omega rich. Earlier in the in the earlier slide we have seen that in the reproductive health. So omega rich as well as in the cardiac health also, omega rich capsule is very important product, which is a new revolutionary formula which contains a herbal source of omega 369, in which we have hemp seed oil, onion oil, and garlic oil composition, which is very important product for the premenstrual syndrome, for the psoriasis, for various different types of skin related problem like heart health and omega fatty acid. Yes, ma'am. Kindly do this. రిచ్ ప్రోడక్ట్. ఈ ఒమేగా రిచ్ ప్రోడక్ట్ లోని ఒమేగా 369 ఫ్యాటీ యాసిడ్స్, అలాగే ఇందులో ఉండే హెంప్ సీడ్ ఆయిల్ అంటే జపనార నూనె,
ఆనియన్ ఆయిల్ అంటే ఉల్లి నూనె, తర్వాత గార్లిక్ ఆయిల్ అంటే వెల్లుల్లి నూనె. ఈ 6 యొక్క దివ్య ఔషధ గుణాలు ఈ యొక్క క్యాప్సూల్ పొందుపరుచున్నాయి. వీటి వల్ల ఏం జరుగుతుంది అంటే గర్భసంచిలో ఏమన్నా సిస్టులు, నీటి తిత్తులు లేదంటే కంతులు ఉంటే కరిగిపోతుంది. అంతేకాకుండా ఊబకాయం, ఒబెసిటీ, ఎక్స్ట్రా కొలెస్ట్రాల్, ఫ్యాట్ కరిగిపోతూ ఉండడానికి ఒమేగా రిచ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అదే కాకుండా ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్, ప్రీమెన్స్ట్రల్ డిజార్డర్స్ లేదంటే సోరియాసిస్ లో కానీ ఈ ఒమేగా రిచ్ ఫ్యాటీ యాసిడ్ అనేది, ఒమేగా రిచ్ క్యాప్సూల్ అనేది ఎంతగానో తోడ్పడుతుంది. అలాగే గుండె వ్యాధులు అంటే అధిక రక్తపోటు ఉండకుండా ఉండడానికి, తర్వాత గుండెపోటు మరణాలు కాకుండా అంటే హార్ట్ లో క్లాట్స్ ఫామ్ అవ్వకుండా, బ్రెయిన్ లో క్లాట్స్ ఫామ్ అవ్వకుండా ఒమేగా రిచ్ ఫ్యాటీ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్ మ్యామ్. Yeah, this is how we can see the heart health of omega fatty acid. How omega fatty acid is important. It is required to reduce the blood pressure, so it maintains the lower blood pressure. It promotes heart health and high content of omega-3, and which reduces total cholesterol and LDL, that is low density lipoprotein or bad cholesterol. And lowering cholesterol level reduces the risk of high blood pressure, stroke and heart disease. As we have seen in the earlier slide, stroke and the heart disease, the main problem which occurs in heart as well as in the brain. So omega rich capsule, which contains omega 369, it will keep our artery healthy. It will dissolve or the LDL cholesterol and plaque which is developed, which interferes the blood circulation. So HDL, LDL and triglyceride and total cholesterol will be in our borderline, in our the level which is required to keep our heart healthy. Yes, ma'am. ఎస్ మ్యామ్. ఈ ఒమేగా రిచ్ క్యాప్సూల్ వాడడం వల్ల గుండె అలాగే మన మెదడు యొక్క ఆరోగ్యానికి పరిపూర్ణమైన కావలసిన సరిపడా లెవెల్స్ ని మెయింటైన్ చేయడానికి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఒమేగా 369 ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో ఉండే గార్లిక్ ఆయిల్ కానీ, ఆనియన్ ఆయిల్ కానీ, హెంప్సీడ్ ఆయిల్ కానీ ఏం చేస్తుంది అంటే గుండెలోని రక్తనాళాల్లో ఎక్కడ కొవ్వు పేరుకోకుండా ఉండేలాగా, కొవ్వు ఎక్కడన్నా పేరుకుపోతే ఆ కొవ్వును కరిగించడానికి, గడ్డల్ని కరిగించడానికి ఈ ఒమేగా 369 వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్, పక్షవాతం కూడా వచ్చే సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తాము. సో మెదడు లేదా అంటే బ్రెయిన్ లోని, హార్ట్ లోని క్లాట్స్ ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. మన శరీరంలోని లో డెన్సిటీ ప్రోటీన్ చూసుకున్నా ఈ టోటల్ కొలెస్ట్రాల్ అంతటిని హెల్దీగా మెయింటైన్ చేయాలి అంటే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఎస్ మ్యామ్. Yeah. So it is a wonderful product for psoriasis and dry skin. It is very important for dry hair. It is important for inflammatory disorders like arthritis. We have discussed osteoarthritis. It is very, very important to maintain the high cholesterol. So it can be useful for heart disease. It is very, very useful for menstrual disorders like premenstrual tension, cramp, etc. And also for the varicose veins. So all these problems, any woman have this type of problem or any kind of any category of the problem, she should take omega rich 2 capsules 3 times a day, 2 capsules during breakfast, 2 capsules in the lunch time, and 2 capsules in the after the dinner. So this is how you will be able to maintain your dry skin, dry hairs, arthritis, high cholesterol, high disease, menstrual disorders, cramps, etc., as well as varicose veins. Yes, ma'am. ఒమేగా రిచ్ వాడడం వల్ల ఈ ఒమేగా రిచ్ ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 369 ఫ్యాటీ యాసిడ్, హెంప్సీడ్ ఆయిల్, ఆనియన్ ఆయిల్, గార్లిక్ ఆయిల్, ఈ క్యాప్సూల్స్ వాడడం వల్ల ఈ అద్భుతమైన ప్రోడక్ట్ ఎందుకు మనకు ఉపయోగపడుతుంది అంటే సోరియాసిస్, రకరకాలైన చర్మ వ్యాధులు, తర్వాత డ్రై స్కిన్, చర్మం పొడిబారిపోవడం, డ్రై హెయిర్, ఎండుగడ్డిలాగా మన కుర్లు, మన జుట్టు ఎండుగడ్డిలాగా జీవం లేకుండా నిర్జీవంగా ఉంటాయి. అటువంటి వాటికి ఉపయోగపడుతుంది. అలాగే ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ అంటే వాపులు, ఎక్కడైనా కండరాల వాపులు, కీళ్ల వాపులు ఎక్కడైతే ఉంటాయో వాళ్ళలో ఈ ఒమేగా రిచ్ క్యాప్సూల్ చాలా అద్భుతంగా వాపుని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. హై కొలెస్ట్రాల్, ఎక్కువగా కొలెస్ట్రాల్, కొవ్వు శాతం ఎక్కువగా ఉన్న ఊబకాయల్లో కానీ, ఎక్కువగా రక్తపోటు ఉండే వాళ్ళలో కానీ, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఒమేగా రిచ్ ఫ్యాటీ యాసిడ్ క్యాప్సూల్స్ ఇవ్వడం వల్ల మంచి ఉపశమనం దొరుకుతుంది. ఎలాంటి రకాలైన హార్ట్ డిసీజెస్ లో అయినా ఒమేగా రిచ్ కంపల్సరీ వాడించాలి. మెన్స్ట్రల్ డిజార్డర్స్ ని కంట్రోల్ చేయాలన్నా, అంటే ఋతుస్రావానికి సంబంధించిన వ్యాధులు, అంటే అది ప్రీమెన్స్ట్రల్ టెన్షన్ గాని, అంటే
ఈ సైకిల్స్ రాకముందు వచ్చిన తర్వాత విపరీతమైన నొప్పి, లేదంటే అధికమైన బ్లీడింగ్, ఓవర్ బ్లీడింగ్ కానీ, లేదంటే లో బ్లీడింగ్ కానీ, లేదంటే వైట్ డిశ్చార్జ్ లో కానీ ఈ ఒమేగా రిచ్ క్యాప్సూల్స్ ఇచ్చినట్లయితే వాటి నుంచి కూడా మంచి ఉపశమనం దొరుకుతుంది. వారికోస్ వెయిన్స్ అంటే సిరులు ఉబ్బిపోతూ ఉంటాయి ఎక్కువగా నించునే వాళ్ళు. ఆ సిరులు ఉబ్బిపోయే వారికోస్ వెయిన్ నుంచి కూడా ఈ ఒమేగా రిచ్ క్యాప్సూల్స్ మనం 2-2 అంటే తిన్న తర్వాత, ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత, మధ్యాహ్నం భోజనం తర్వాత రాత్రి భోజనం తర్వాత 2 చొప్పున రోజు ఇచ్చినట్లయితే పైన చెప్పుకున్న వ్యాధులన్నిటిని కూడా బయటపడవచ్చు. అంతేకాకుండా చేతికట్లో రాళ్ళు అంటే మనకి కొలిథియాసిస్ అంటాం. గాల్ బ్లాడర్ లో స్టోన్స్ కరిగించడానికి కూడా ఈ ఒమేగా రిచ్ క్యాప్సూల్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఎస్ మ్యామ్. Then we have green rich capsule, which is important for the obesity to maintain the overweight and to reduce the weight. So this is also one of the new enhanced green rich formulation. Each and every woman should take this to reduce the weight or to maintain the weight. So it is used for the weight management. The composition of this is green tea extract, pipali, Garcinia cambogia, and green coffee extract. So this is a natural herbal supplement which will help to improve the health and functioning of complete body system and cut down on the oxidative stress throughout the body. We will see the content in the next slide. Yes, ma'am. ఇప్పుడు నెక్స్ట్ చూసుకునే ప్రోడక్ట్ ఏంటి అంటే గ్రీన్ రిచ్ క్యాప్సూల్. గ్రీన్ రిచ్ క్యాప్సూల్ లో ఏమేమి ఉంటాయి అంటే గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, పిపర్లీ ఉంటుంది, తర్వాత గార్సినియా కంబోడియా ఉంటుంది, తర్వాత గ్రీన్ కాఫీ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన వెయిట్, మన బరువుని ఎక్కువగా అవ్వకుండా, తర్వాత తక్కువగా అవ్వకుండా, మన సమాన బరువు, వయసుకు తగ్గ బరువు మెయింటైన్ చేయడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. అంతేకాకుండా హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ దీనిలో ఉండడం వల్ల గార్సినియా కంబోజియా ఇది వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అంటే ఎవరైనా ఊబకాయంతో ఉండే వాళ్ళకి ఈ గ్రీన్ రిచ్ క్యాప్సూల్ ఇచ్చినట్లయితే వాళ్ళ శరీర బరువు అదుపులో ఉంచడానికి ఈ గ్రీన్ రిచ్ క్యాప్సూల్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే అధికమైన కొవ్వు ఎక్కడన్నా ఉన్నా, ఊబకాయం ఉన్నా సరే ఆ ఫ్యాట్ ని బర్న్ చేయడానికి ఈ గ్రీన్ రిచ్ క్యాప్సూల్స్ ఉపయోగపడతాయి. వాళ్ళు స్లిమ్ అవడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. తర్వాత ఇందులో ఉండే న్యాచురల్ హెర్బల్ సప్లిమెంట్స్ ఉండడం వల్ల ఇది మన టోటల్ ఓవరాల్ హెల్త్, మన బాడీలో ఉండే అన్ని ఆర్గన్స్ యొక్క ఫంక్షనింగ్ సమపాలలో కరెక్ట్ గా ఉండడానికి, తర్వాత ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని, అధిక ఒత్తిడిని శరీరంలోంచి తీసి పాడేయడానికి గ్రీన్ రిచ్ క్యాప్సూల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎస్ మ్యామ్. So the ingredients and benefits of green rich, we can see green tea it has got, which has got the mainly polyphenol content and health promoting effects of green tea, and 30% of fresh leaf dry weight it contains, which is important for it promotes the health. Then we have pipali to that improves the appetite and digestion, also used to treat stomach ache, heartburn, indigestion, intestinal gas, diarrhea, and cholera. Also, it is acting as an anti-aging and rejuvenating. Third one is Garcinia cambogia, that is also the kokum, which contains hydrocytic acid and it has been studied for the appetite. So it has been promoted for the relief of digestive symptoms as well as the joint pain. So this particular plant, it is used to reduce the appetite, or it can be used to reduce our craving, whatever craving we get in between. After even food also we get craving of eating some sugar items. So this Garcinia cambogia, it reduces the food craving. And the last one is green coffee extract. So the green coffee extract, it is not only helpful in the body management, this also helps to reducing some chronic diseases, maybe heart disease, diabetes, etc. And important function of this green coffee extract is to improving the basal metabolic rate, weight loss, that regulate the blood pressure and help lower inflammation and reduces fat accumulation. So this is how in total this green rich capsule, it is an antioxidant support which slow down and the aging process. It fight against harmful free radicals. So it can be used as a natural detox for liver and boost your complete freshness, as well as it gives the complete energy, or the aging process is also decreased. Yes, ma'am. ఎస్ మ్యామ్. గ్రీన్ రిచ్ లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి, వాటి యొక్క ఉపయోగాలు ఏంటో చూద్దాము, క్లుప్తంగా చూద్దాం. గ్రీన్ రిచ్ క్యాప్సూల్ లో ఏమున్నాయంటే గ్రీన్ టీ ఉంది, పిపాలి ఉంది, గార్సినియా కంబోజియా ఉంది, గ్రీన్ టీ కాఫీ ఎక్స్ట్రాక్ట్ ఉంది. గ్రీన్ టీ యొక్క ఉపయోగం ఏంటి అంటే
మన హెల్త్ ని, మన ఆరోగ్యాన్ని పెంపొందించడానికి చాలా ఎంతగానో ఉపయోగకరమైన పాలిఫినాల్ కంటెంట్స్ ఉంటాయి, తర్వాత ఫ్లేవనాల్స్ ఉంటాయి. ఫ్లేవనాల్స్ తో పాటు ఇంకా 30% అంటే 30% ఫ్రెష్ లీఫ్ డ్రై వెయిట్ ఉండే గ్రీన్ టీ ఆకు ఆ, ఉంటుంది. ఇది మన టోటల్ ఓవరాల్ హెల్త్ ని కాపాడటానికి గ్రీన్ టీ ఎంతగానో తోడ్పడుతుంది. మన అధిక బరువుని కూడా మెయింటైన్ చేయడానికి, అంటే అధికంగా బరువు ఉంటే మన బరువు సమానంగా ఉండడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. పిప్పలికి వచ్చేసరికి మన ఆహారాన్ని, మన ఉదరానికి, ఉదరకోశ సంబంధించిన వ్యాధులు, లేదంటే ఆకలి లేకపోవడం, ఆకలి మందగించడం, అరుగుదల సమస్యలు, ఇలాంటి లేదంటే కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, లేదంటే ఛాతిలో మంట, గ్యాస్ట్రిక్ పెయిన్ అని చెప్తాం కదా, ఛాతిలో మంట, గుండెలో మంట అని చెప్తాం. అజీర్ణం, తర్వాత కడుపులో నొప్పి, ఇంటెస్టినల్ గ్యాస్ అంటే ఆ ఓ, గాలి కింద నుంచి లేదంటే పైనుంచి తేనుకుల రూపంలో వదలటం, డయేరియా, విరోచనాలు, నీలి విరోచనాలు, కలరా వ్యాధి, ఇలాగా ఈ వ్యాధుల నుంచి బయటపడడానికి ఈ పిపలి అనేది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ పిపలి వాడడం వల్ల యాంటీ ఏజింగ్, అంటే ఆ చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు రాకుండా చూస్తాయి. తర్వాత రీజువినేటింగ్, అంటే మన మనలోని యవ్వనాన్ని పెంపొందించడానికి పిపలి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మూడవదిగా చూసుకున్నట్లయితే గార్సినియా కాంబోజియా. గార్సినియా కాంబోజియా అనేది ఇది ఒక కెమికల్. ఇందులో ఉండే కెమికల్ పేరేంటి అంటే హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ అంటాము, హెచ్సిఏ అంటాము. దీని యొక్క ఉపయోగం ఏంటి అంటే, ఎవరికైతే ఆకలి మందగిస్తుందో వాళ్ళలో ఆకలి పుట్టిస్తుంది, అరుగుదల సమస్యల నుంచి బయటపడేస్తుంది. అంతేకాకుండా ఇది జాయింట్ పెయిన్స్, కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. అలాగే డైజెస్టివ్ సిండ్రోమ్, డైజెషన్ కి సంబంధించిన అరుగుదలలో ఏమన్నా అరుగుదల సమస్యలు ఉన్నా, ఈ ఉదరకోశ సంబంధించిన వ్యాధులు తగ్గడానికి కూడా ఈ గార్సినియా కాంబోజియా అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే కొంతమందిలో క్రేవింగ్ అంటాం. ఫుడ్ క్రేవింగ్ అంటే ఆహారం తిన్న వెంటనే మళ్ళీ ఏదో స్వీట్ తినాలనిపిస్తది, అది తినాలి, ఇది తినాలి, అది తాగాలి అని అనిపిస్తది. దీన్ని ఫుడ్ క్రేవింగ్ అంటాం. ఇలాంటి ఆశని తగ్గించడం కూడా గార్సినియా కాంబోజియా ఎంతగానో ఉపయోగపడుతుంది. తర్వాత లాస్ట్ గా చూసుకున్నట్లయితే గ్రీన్ కాఫీ ఎక్స్ట్రాక్ట్. ఇది తీసుకోవడం వల్ల మన బాడీలో ఉండే మెటబాలిజమ్స్ ని మంచిగా సక్రమంగా జరిగేలాగా మెయింటైన్ చేయడానికి, మన వెయిట్ మేనేజ్మెంట్, అంటే మన వెయిట్ ఎక్కువ ఓవర్ గా ఉండకుండా, తక్కువగా అండర్ వెయిట్ లా ఉండకుండా, సమాన వెయిట్, ఈక్వల్ వెయిట్, హైట్ కి తగ్గ వెయిట్ ఉండడానికి ఈ గ్రీన్ కాఫీ ఎక్స్ట్రాక్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మన బాడీలో ఉండే అన్ని మెటబాలిజమ్స్ ని రెగ్యులేట్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ఏం చేస్తుంది అంటే బేసల్ మెటబాలిక్ రేట్, అంటే బిఎంఆర్ అని చెప్తాం కదా, దీన్ని మెయింటైన్ చేయడానికి, వెయిట్ లాస్ కి, తర్వాత బ్లడ్ షుగర్ ని, అంటే డయాబెటీస్ ని కంట్రోల్ చేయడానికి, తర్వాత కండరాల వాపుల్ని తగ్గించడానికి, ఫ్యాట్ అక్యుములేషన్ అంటే కొవ్వు పేరుకుపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇది ఏం చేస్తుంది అంటే వృద్ధాప్య చిహ్నాలు మనలో రాకుండా, తలెత్తకుండా ఉండడానికి చేస్తుంది. అలాగే ఏదైనా హానికారకమైన కొత్త బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఎలాంటి అంటువ్యాధులు రాకుండా, రకరకాల వ్యాధులు రాకుండా మన బాడీలోని ఫ్రీ రాడికల్స్ ని నాచురల్ గా డీటాక్సిఫై చేసి లివర్ ని, అంటే మన కాలేయాన్ని బాగా పనిచేసేలాగా చేస్తుంది. ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యం, మన మూడ్, మన మానసిక ఆరోగ్యం, దృఢత్వానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటిలో ఉండే రకరకాల యొక్క ఇంగ్రీడియంట్స్, గ్రీన్ రిచ్ క్యాప్సూల్ యొక్క ఉపయోగాలు. And next product we have Proterich W, which is very, very important. Now, the Proterich W has the benefits. It has a protein-rich Ayurvedic health supplement for women. It relieves the stress and keep one fresh and energetic. So, the contents we will see in the next slide. Dose which is required. Women need proteins massively at every stage of their life. We have seen the various stages of women in the earlier slide, third or fourth slide. So in every stage of their life, right from the puberty, from the complete maturity, then in the pregnancy, in the menopause, and even in the older age, in all stages, women there require massive protein. So dose of protein, which is taken care by Proterich W. Normally what happens, we do not take more protein in our food. Now the food we eat, so protein deficiency is there in our food items. So Proterich W is the complete health supplement, Ayurvedic health supplement for women, which will be a
protein-rich diet. So dose of protein-rich W is determined accordingly. So 15 gram protein-rich W twice a day with a glass of milk or with a glass of juice can be taken. 15 grams protein-rich W twice a day. 1 glass in the morning, 1 glass in the evening. So these 2 glass will be fully sufficient for the deficiency of protein if any woman face, and because of protein there will be and numerous problems will be there. Okay, so let us start taking protein W if anybody is not taking. Yes, ma'am. Yes, ma'am. నెక్స్ట్ కూడా చూసుకున్నట్లయితే ప్రోటీన్ ఉమెన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ప్రోడక్ట్. ప్రతి స్త్రీ వాడాల్సిన ప్రోడక్ట్. వాళ్ళు డైలీ రోజు అన్నం తిన్నా తినకపోయినా ప్రోటీన్ డబ్ల్యూ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకు అంటే ప్రోటీన్ అంటే మాంసకృతులు. ప్రతి స్త్రీ అది గర్భంలో పిండంగా ఉన్నప్పటి నుంచి, పొట్టలోంచి తల్లి గర్భం నుంచి బయటపడిన తర్వాత, బిడ్డ రూపంలో బయటపడిన తర్వాత, చిన్న బిడ్డ నుంచి ముస్తలు అయ్యేంత వరకు కూడా ప్రోటీన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మాంసకృతులు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి అవయవం ఎదుగుదలకి, ప్రతి అవయవం పనిచేయడానికి, ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉండడానికి ఈ మాంసకృతులు ఎంతగానో తోడ్పడతాయి. ఇందులో రకరకాల దివ్య ఔషధ గుణాలున్న ఆయుర్వేదిక ఔషధ మూలికలు ఉన్నాయి. ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ప్రతి స్త్రీ కూడా ఎంతో ఆరోగ్యంగా, ఎముకలు పటిష్టంగా ఉంటాయి, కండాలు పటిష్టంగా ఉంటాయి, మానసిక దృఢత్వం ఉంటుంది, శారీరక దృఢత్వం ఉంటుంది, ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. స్ట్రెస్ నుంచి, ఒత్తిడి నుంచి వాళ్ళు బయటపడిపోతారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు వాళ్ళలో తలెత్తకుండా ఉంటాయి. ప్రతి స్త్రీ కూడా అంటే రోజు మనం చూసుకున్నట్లయితే 15 గ్రాములు ఉదయం సాయంత్రం అయితే పాలలో లేదంటే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తో కలిపి తాగినట్లయితే 2 సార్లు 15 గ్రాములు అంటే రోజుకు 30 గ్రాములు ప్రోటీన్ రిచ్ ఉమెన్ తీసుకున్నట్లయితే టోటల్ ఓవరాల్ బాడీ హెల్త్ ఈ ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవడం వల్ల మంచి హెల్త్ ని ప్రతి స్త్రీ కూడా మెయింటైన్ చేయగలుగుతుందని చెప్తాం. ఇందులో ఏమేమి ఉన్నాయో నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ఎస్ మ్యామ్. Now the benefits we will see quickly. We will see benefits. Soya isolate is there, jatamansi, pomegranate, pipali mool, grapes, shatavari, and gopyush, and anantmul. So each and every herb is important. Rashimbi gives that is soya isolate, give calcium, magnesium, boron. Jatamansi is very very helpful during menopause. It is a very good tonic for blood vascular system and reproductive system. While pomegranate it is rich in vitamin C, potassium, very good antioxidant. So it will help to prevent breast cancer and cervical cancer. Pipali mool, it is very very effective in any sleeping problem is there. Grapes contains vitamin A, B6, folate and potassium, calcium, iron, phosphorus, and other minerals, which is also acting as a antioxidant. Shatavari, it is a very very important beneficial for women's reproductive health throughout all stages of their life, starting from the puberty to menopause and later also. It promotes the production of breast milk in lactating women, and it supports the overall immunity. Gopyush, we all know, cow's colostrum. All it contains immunoglobulin, growth factors, vitamins, minerals, and it increases the your immunity in all the ways. And lastly, the anantmul, it is useful for reproductive organ, for treating fertility issues, for recurrent miscarriages, for menopausal symptoms and irregular cycles, as well as upper UTIs, as well as that is the urinary tract infections and low libido. So these are the all 8 ingredients which are required for any woman's body. All are present in protein in the correct quantity. So let us start taking protein if you are not taking, because each content it is having a very very important content and useful for our complete health. Yes, ma'am. Yes, ma'am. Benefits and ingredients of protein rich women. బెనిఫిట్స్ అంటే ఉపయోగాలు ప్రోటీన్ ఉమెన్ లో అసలు ఏమేమి ఉన్నాయి, వాటి యొక్క ఉపయోగాలు ఏంటో ఇప్పుడు ఈ స్లైడ్ లో క్లుప్తంగా మనం తెలుసుకోవచ్చు. మొదటిగా చూసుకున్నట్లయితే రాజ్షింబి అంటే సోయా గింజలు. సోయా గింజలు ఎందుకు ఉపయోగపడతాయి అంటే మానసికంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడం, మన మనసు దృఢంగా ఆరోగ్యంగా ఉంచడానికి ఈ రాజ్షింబి అనేది ఎంతగానో తోడ్పడుతుంది. మానసికంగా మనం ఆరోగ్యంగా ఉంటే శారీరకంగా కూడా మనం చాలా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం.
ఎందుకంటే ఇందులో కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, బోరాన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎముకల యొక్క దృఢత్వానికి ఎంతగానో తోడ్పడి మంచి మినరల్స్, మంచి ఎలిమెంట్స్ అని చెప్పుకోవచ్చు మనం. రెండోదిగా చూసుకున్నట్లయితే జటామాంసి అనేది కూడా మెనోపాజ్ దశలో ఏం జరుగుతుంది, మెనోపాజ్ లో అయితే అధికంగా రక్తస్రావం జరుగుతుంది, లేదంటే రక్తస్రావం చాలా తక్కువ సమయంలోనే ఆగిపోతూ ఉండడం వల్ల స్త్రీలు ఎంతగానో పానిక్ అయిపోతూ ఉంటారు, వీక్ అయిపోతూ ఉంటారు. అటువంటి వారికి జటామాంసి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే కరెక్ట్ ఏజ్ లో మెనోపాజ్ రావడానికి తోడ్పడుతుంది. మెనోపాజ్ లో ఓవర్ బ్లీడింగ్ లేకోకుండా బ్లీడింగ్ ని కంట్రోల్ చేయడానికి, తర్వాత బ్లడ్ వాస్కులర్ సిస్టమ్, ఈ బ్లడ్ వెజల్స్ లో ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నా టోటల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ని కంట్రోల్ చేయడానికి జటామాంసి అంటే పునరుత్పత్తి సంబంధించిన ఈ అవయవాలన్నింటినీ కూడా మంచిగా సక్రమంగా పనిచేసేలాగా జటామాంసి పనిచేస్తుంది. మూడవదిగా చూసుకున్నట్లయితే పొమగ్రనేట్ అంటే దానిమ్మ గింజలు అనేవి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి అందులో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, పాలిఫినాల్స్ అనే మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది ఏం చేస్తుంది అంటే క్యాన్సర్ తో పోరాడుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్, కోలరెక్టల్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సెర్వికల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఇలా రకరకాల క్యాన్సర్స్, స్క్లీరోడర్మా, ఈ మయోపియా కానీ లేదంటే ఇలాంటి రకరకాల వ్యాధులు రాకోకుండా ఈ పొమగ్రనేట్, ఈ పాలిఫినాల్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పొచ్చు. మెయిన్ బ్రెస్ట్ క్యాన్సర్, సెర్వికల్ క్యాన్సర్ రాకుండా ఈ దానిమ్మ గింజలు అనేవి ఎంతగానో ఉపయోగపడుతుంది. నాలుగోదిగా చూసుకున్నట్లయితే పిప్లిక మూల్ అంటే ఏం జరుగుతుంది అంటే చాలా మంది స్లీపింగ్ సిక్నెస్ అంటే నిద్ర సరిగా పట్టదు, ఇన్సోమ్నియా అని చెప్తాము. మంచి నిద్ర పట్టడానికి పిప్లి మూల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఐదవదిగా చూసుకున్నట్లయితే గ్రేప్స్, ద్రాక్ష. ఇందులో చూసుకున్నట్లయితే విటమిన్ ఏ, సి, B6, ఫోలిక్ యాసిడ్, ఫోలేట్, నెక్స్ట్ పొటాషియం, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం, ఇంకా రకరకాలైన మినరల్స్ ఉన్నాయి. ఇంకా అధికమైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో ఉన్నాయి. మంచి దివ్య ఔషధ గుణాలు ఈ ద్రాక్షలో ఉన్నాయి. నెక్స్ట్ ఆరోగ్యం చూసుకున్నట్లయితే శతావరి అనేది స్త్రీ యొక్క పునరుత్పత్తి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే ప్రతి స్త్రీ యవన దశ నుంచి, బాల్య దశ నుంచి, యవన దశ నుంచి, మధ్య దశ నుంచి, వృద్ధాప్యం దగ్గర ప్రతి దశలో కూడా ఈ శతావరి అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే గర్భం దాల్చిన స్త్రీ పాలు ఉత్పత్తి అవడానికి, తర్వాత ప్రసవం తర్వాత పాలు ఇవ్వడానికి, తల్లి చనుబాలు ఇవ్వడానికి, లాక్టేటింగ్ ఉమెన్ అని చెప్తాం కదా, పాలిచ్చే స్త్రీలలో పాలు ఉత్పత్తికి ఈ శతావరి ఎంతగానో ఉపయోగపడుతుంది. తర్వాత ఓవరాల్ ఇమ్యూనిటీని డెవలప్ చేయడానికి శతావరి ఉపయోగపడుతుంది. గోపీయూష్ అంటే మీ అందరికీ తెలిసిన ఆవు మురిపాలు ఇందులో ఉంటాయి. ఇది దివ్య అమృతం అని చెప్పొచ్చు. రకరకాల అమైనో యాసిడ్స్, ఇమ్యునోగ్లోబులిన్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్, విటమిన్స్, మినరల్స్, ఇలాగా 89 కంటెంట్స్ ఇందులో ఉన్నాయి. ఓవరాల్ బాడీ హెల్త్ ని కాపాడడానికి గోపీష్ ఎంతగానో ఉపయోగపడుతుంది. లాస్ట్ గా మనం చూసుకునేది అనంతమూల్. ఈ అనంతమూల్ లో ఏమవుతుందంటే రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అన్ని కరెక్ట్ గా పనిచేయడానికి, అంటే యోని దగ్గర నుంచి గండాశయం, గర్భసంచి ఇవన్నీ ఆరోగ్యంగా ఉండడానికి, ఎలాంటి సంతానలేమి లేకుండా మంచి సంతానం కలగడానికి, మంచి దశగా ప్రతి దశలో పిండం మంచిగా ఎదుగుటకు, రక్తస్రావం అవ్వకుండా, పిండం చూడండి, మనం చెప్తూ ఉంటాం కదా, ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ గర్భం పోయింది అనేసి గర్భస్రావం అయింది అని చెప్తాము. అలాంటివి జరగకుండా ఉండడానికి అనంతమూలు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఇర్రెగ్యులర్ సైకిల్స్, మెన్స్ట్రల్ సైకిల్స్ కరెక్ట్ గా టైం కి రాకపోవడంగా లేట్ గా వచ్చే వాళ్ళు అనంతమూలు చాలా బాగా ఉపయోగపడుతుంది. యూటీఐస్ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లో కానీ, అంటే యోని మంట, దురద, పాస్ పోసుకునేటప్పుడు మంట, ఇలాంటి రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. లో లుబిడో అంటే లైంగిక కలయికలో ఆసక్తి చూపించకపోవడంలో కూడా ఈ అనంతమూలు ఉపయోగపడుతుంది. అలాంటి ఆసక్తిని పెంపొందించడానికి, ఎలాంటి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఈ అనంతమూలు ఉపయోగపడుతుంది. ప్రతి స్త్రీ కూడా ప్రోటీన్ చూపని 30 గ్రాములు ప్రతిరోజు ఉదయం సాయంత్రం తీసుకోవాలి. ఎస్ మ్యామ్. So this is how these are the products. Spirulina, let us not take this. Magnorich we can take. I'll just move the slides because I think the time is also running very fast. It is 9:10. So spirulina can be taken. Magnorich also one of the product by which we can get all the benefits of antioxidants that fights with against oxidative stress, and it reduces the early aging complications and help to keep you young as well as energetic. So 20 to 30 ml Magnorich twice daily with water or juice keeps you healthy. Ma'am, just quickly read out the benefits and the dose.
ఎస్ మ్యామ్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే స్పిరులినా అండ్ మ్యాగ్నోరిచ్. స్పిరులినా అనేది అధికమైన ప్రోటీన్ ఉంటుంది. స్పిరులినా 2 టాబ్లెట్స్ 1 కేజీ ఫ్రూట్స్ తో 1 కేజీ కాయగూరలతో సమానం. అంతే అధికమైన ప్రోటీన్ స్పిరులినాలో ఉంటుంది. ఇది సముద్ర గర్భంలో ఉండే నాచు. తర్వాత చూసుకున్నట్లయితే మ్యాగ్నోరిచ్. మ్యాగ్నోరిచ్ లో ఏంటిదంటే రకరకాలైన ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి. అంటే దానిమ్మకాయ, అలాగే పైనాపిల్ అంటే అనాస పండు యొక్క ఇంకా రకరకాలైన ఫ్రూట్స్ యొక్క ఔషధ గుణాలని మ్యాగ్నోరిచ్ లో పొందుపరిచాయి. ఇది తీసుకోవడం వల్ల ఇది ఒక సూపర్ పవర్ టానిక్ కింద మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఎక్కువగా ఉన్నాయి. ఇది తీసుకోవడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని మనం దూరం చేయొచ్చు. మనం తర్వాత ఎక్కువగా వృద్ధాప్య చిహ్నాలని మనం మన నుంచి పోగొట్టొచ్చు. ఎక్కువ యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా ఉపయోగపడడానికి ఈ మ్యాగ్నోరిచ్ దగ్గర దగ్గర 20 నుంచి 30 ml 20 నుంచి 30 ml రోజు ఉదయం సాయంత్రం నీళ్ళలో కానీ ఏదైనా జ్యూస్ లో కానీ తీసుకున్నట్లయితే సంపూర్ణ ఆరోగ్యం మనం పెంపొందించవచ్చు. ఎస్ మ్యామ్. Then the other products now in the NutraHerb category, what we have now, we'll just read out the products. We'll not go into the detail. The first one is red aloe vera juice. So red aloe vera juice is also important to detoxify the body, removing toxic element from the body. It neutralizes the acid, and the 30 ml juice mixed with 30 ml water daily in the morning. Empty stomach can be taken to keep you healthy. It is a wonderful gift of the nature to us. Second one is Slim Rich, as we have already discussed about the Green Rich capsule. So the same contents are there, which will be useful to weight loss goals. It is a delicious and nutritious way to achieve weight loss. And this is also 30 ml juice mixed with 30 ml water daily in the morning. Empty stomach can be taken. Or half an hour before food to keep you fit and slim. Low-rich, in case of any hemoglobin levels or anemia is there. So it is an ideal tonic for low hemoglobin level, maintain the iron level and fatigue and weakness. So in case of menorrhea, dysmenorrhea, or a lot of blood loss is there during menstruation. So iron deficiency can be there, which will increasing, or this will also help to improve the iron deficiency, increasing immunity and increasing the energetic throughout the day, managing cholesterol, healthy heart, and nutrients as well as antioxidants. So this is also same way can be taken 30 ml syrup with 30 ml water daily in the morning, empty stomach. This is also very, very important product to be taken by each and every lady if you are suffering from anemia or low hemoglobin. Very important product. Just write it down. If you want to give to any person or any woman, this is also very, very important product. Then hair care juice to maintain the perfect for nourishing and rejuvenating tired hair or scalp. Make your hair thick, strong, and helpful to look you beautiful. The best herbal supplement for complete hair nutrition. Then we have woman care syrup, same as our Proterich G, which will used for the special nutritional Ayurvedic useful supplement for women. If you cannot take protein, the powder form, you can take the syrup form. Effective in PMS, effective in mood swings, effective in fatigueness, menorrhea, hematuria, leukorrhea, white leukorrhea. It is also increases the immunity and energy and efficacy. It promotes healthy skin and hair. Then thyroid care tablet we have, which has got all the thyroid problem can be solved if you have hypo or hyperthyroidism, where the hormone imbalance is there. Your T3, T4 level or TSH levels are down or up. The thyroid care tablets are there. So this kind of product we can discuss in detail in some other time, because now here the time is very short and time is maybe around it's 9:15 now, and people are also very patiently listening to us. So I think we should finish our presentation here. Vitarich is also there for all women. So this is all about all the products. So with this, I finish our presentation here. So every woman or every person, those who are attending the meeting, take care of your health, take care of your ladies, those who are your sisters, your mother, your daughters, everyone. And with this, I finish the presentation. Thank you very much.